కొంతమందికి ఏదైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. విషయానికొస్తున్నాను సార్. మా కుటుంబం చాలా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబం సార్. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం సార్ నాది. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మాకొక 3.5 ఎకరా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నా కుటుంబం 5గురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. నేను చదువుకున్నాను. ఏరుబోయేటప్పుడు ఆ 3.5 ఎకర పొలం, ఇల్లు మా తమ్ముళ్ళకిచ్చి 7,000 అప్పు తీసుకొని చతకబడొచ్చాను సార్. ఈరోజు ఉదయం తింటే సాయంత్రం ఎట్లా, సాయంత్రం తింటే ఉదయం ఎట్లా అనే పరిస్థితిలో చతుకుబాటు వచ్చి ఒక యాప చెట్టు కింద పందిరి కింద టీ కొట్టు. అవి తలుచుకుంటే ఏడుపు వస్తుంది సార్. పగవాళ్ళకు కూడా రాకూడదు. అది ఎందుకు అలా వచ్చింది, అక్కడి నుంచి నేను ఎలా హీరో అయ్యాను అనేది చాలా జాగ్రత్తగా విని మీరు మారండి సార్. మీరు కూడా నాలాగా కోటీశ్వరులు అవుతారు. చతుకుబాడు గ్రామంలో టీ కొట్టు పెట్టిన సందర్భంలో ఎల్ఐసి ఆఫీసు నుంచి ఒక డెవలప్మెంట్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ మేనేజరు వచ్చారు. టిఫిన్ కొరకు వచ్చారు. ఎవరో చెప్పారట అగ్రహారంలో అతని దగ్గర అయితే చాలా బాగుంటుంది అని. అతను వచ్చి లోపల టిఫిన్ అడిగారు. నేనేదో ఒక సబ్జెక్ట్ మీద విశ్వ సంస్కృతిలో భారత స్త్రీ అనే సబ్జెక్ట్ చెప్తున్నాను. నా భాషకి నా వేషానికి పొంతన లేదు అసలు. అంత సబ్జెక్ట్ ఇస్తున్నా. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గమనించి తను ఎవరో ఎల్ఐసిలో కానీ తీసుకోగలిగితే అతని జీవితమే మారిపోద్ది, ఎల్ఐసిలో మంచి పిల్లర్గా తయారవుతాడనే ఉద్దేశంతో నన్ను ఎల్ఐసిలో చేర్చుకోవడం జరిగింది సార్. అక్కడి నుంచి ఎల్ఐసిలో నేను ఏం చేస్తే జీరో నుంచి హీరోకి అవుతాను అనేది మొట్టమొదట కొన్ని పాయింట్లు రాసుకున్నాను సార్. అవి వృత్తి పట్ల అంకిత భావం, రెండోది డిసిప్లిన్ అంటే మిలిటరీ డిసిప్లిన్, మూడోది ప్రణాళిక, నాలుగోది సేవాభావం, ఐదోది నిజాయితీ. ఈ 5 క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు జీరో నుంచి హీరో కావటం పెద్ద టైం పట్టదు. ఇది నా అనుభవం. ఒక్క నిమిషం సార్. నేను చెప్పులు కూడా లేకుండా చతుకుబాటు వచ్చిన విషయం మన సురేష్ సార్ చెప్పారు. దాన్ని నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సురేష్ సార్ చెప్పిన విషయం ఏంటి అంటే, నా టీంలో నీలాగా కోటీసులు కావాలంటే నీ యొక్క ఎల్ఐసిలోని అనుభవాలు, ఎలా ఎదిగావు, నీ అలవాట్లేంటి అని రిక్వెస్ట్ చేశారు. వారిలో కొంతమంది అయినా కోటీశ్వరులు అయితే నేను చాలా సంతోషిస్తాను జాలయ్య గారు అని చెప్పాడు. నేను కూడా అదే విధంగా ఆలోచించి నా జీవితం వాళ్ళకొక మలుపు తిప్పగలిగితే అంతకన్నా ఇంకా ఆనందం నాకేముండదు సార్. ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి అనేదే నా కోరిక కూడా. పైగా నేను బై బర్త్ అంటే నా 5వ సంవత్సరం నుంచే నేను కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తిని. అందువల్ల ఏంటంటే నేను హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండేది నాకు. దానివల్ల జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. అయినప్పటికీ అది నాకు ఇప్పుడు ఈ వెస్టేజ్లో ఎన్కాష్ చేసుకుంటున్నా. అయితే మనం ఎన్నో మీటింగులు విన్నాము, ఎన్నో చూసాము, కానీ ఇంటికొచ్చి మర్చిపోతాం. మీరు మారితే మనం ఏదైనా సక్సెస్ చేయొచ్చు. నేను చెప్పిన 5లో మొట్టమొదటిది ఎల్ఐసిలో ఫస్ట్ నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే, ఎక్కడైతే దురదృష్టం ఎదురై చనిపోతారో అక్కడికి కంపల్సరిగా వెళ్ళేవాడిని. మీకు ఈ చనిపోయిన వ్యక్తికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉన్నదా అని అడిగేవాడిని. ఉన్నది అంటే ఏ ఏజెంట్ అనేది కూడా ఆలోచించకుండా వారికి డబ్బులు తెచ్చిచ్చేవాడిని. అలాగే మెచ్యూరిటీ కూడా అలాగే తెచ్చిచ్చేవాడిని. ఈ క్రమంలో కొంచెం నేను బాగా ఫోకస్ వచ్చేసింది. అంటే
చాలా ఇట్లా సర్వీస్ చేస్తాడని ఏ ఏజెంట్ చేసినా సరే ఎల్ఐసి అనేది నా కుటుంబం కనుక నేను సర్వీస్ చేయాలనుకుని నిర్ణయించాను కనుకనే నేను ఈ వృత్తిలో ఇంత డెవలప్ అయ్యాను. రెండవది, నాకు ఎల్ఐసి పాలసీ హోల్డర్గా చేరిన ఏ వ్యక్తి అయినా సరే నా ఆఫీస్కి ఈరోజు కూడా వచ్చి అడగడు. నేను వెళ్ళి 5:30కే తలుపు తట్టి ప్రీమియం తీసుకొని సాయంత్రం లోపల రిసిప్ట్ ఇచ్చేవాడిని. అప్పటి వెనకటి రోజుల్లో ఆన్లైన్ లేదు. ఆఫీస్కి పోయి అమౌంట్ కట్టి రసీదు ఇచ్చేది. అక్కడ నా నిజాయితీ తెలుసుకున్నారు. రెండవది, మూడవది, ఎప్పుడైతే మనం ఎలాంటి లాభాపేక్ష లేకుండా మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తామో ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. నేను ఈ ఎల్ఐసికి రాకముందు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి నాకు. అంటే 8 నుంచి 10 గంటల లోపల నిద్ర లేచేవాడిని కాదు. అందువల్ల నా జీవితం చాలా పాడైపోయింది. ఎల్ఐసిలోకి వచ్చిన తర్వాత మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గోపీనాథ్ గారని ఒక 7 వారాలు ఒక కాంపిటీషన్ పెడితే 7 వారాల్లో నేను ఆ కాంపిటీషన్లో విన్ అయితే ఆయన నాకు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, ఎవరైతే వేకుజామున 4 నుంచి 4:30 గంటల లోపల లేస్తారో వాళ్ళ దరిద్రం మొత్తం 4:30 గంటలకు లేచిన తర్వాత వాళ్ళకి పట్టుకుంటుంది. అదే మీరు 4 గంటల నుంచి 4:30 గంటల లోపల మీరు లేయకపోతే మీకన్నా ముందు లేసే వాళ్ళ దరిద్రం మీకు పట్టుకుంటుంది అని చెప్పిన ఆ పాయింట్ నాకు హార్ట్ టచ్ అయింది. అంటే అది బ్రహ్మముహూర్తం అంట, నాకైతే తెలియదు వాస్తవంగా. ఇంకోటి, నా రాత నా కర్మ అనుకొని గుళ్ళు చుట్టూ తిరిగేవాడిని. ఎందుకు? నాలో ఉన్న లోపాలను సరిచేసుకోకుండా నేను గుళ్ళ చుట్టూ చేతులు చూపించి ఏదేదో బాబాలకి మొక్కుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా జాతకం మారాలంటే ఏం చేయాలని అడిగితే వాళ్ళేం మారుస్తారు? మనం మారాలి. మనలో ఉన్నటువంటి టాలెంట్ని మనమే బయటికి తీసుకోవాలి. మనమే శిల్పానివి నీవే, శిల్పివి అంటే శిలవు నీవే. మనలో ప్రతి ఒక్కరిలో శిల ఉంటుంది, కానీ దాన్ని బయటికి తీసేది తెలుసుకోవాలి. అలా నేను ఎప్పుడైతే చేశానో ఆ విధంగా ఆ గోపీనాథ్ గారు చెప్పినటువంటి విధంగా నేను నా అలవాట్లు మార్చుకొని ఎక్కడికైతే ఎన్ని గంటలకైతే పోవాలి అనుకున్నానో అదే ప్రకారం చేశాను కనుక ఈ స్థాయికి ఎదిగాను. మీకు ఇంకొకటి చెప్పను మర్చిపోయాను. నేను ప్రతిరోజు కందుకూరు పోయే క్రమంలో ఎవరో ఒకరు బాగులేని వాళ్ళు జాలాయి అరటికాయలు ఒక డజన్ తెచ్చి, ఈ అరటిపండ్లు ఈ నానరొట్టె ఒకటి తెచ్చి, కొన్ని మందులు తెచ్చి అని చెప్తే నేను తెచ్చిచ్చేవాడిని. అవి తెచ్చిచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వబోతారు నాకు. ఆడపిల్లలు చిన్న వయసు అయితే, అదే నా కూతురు అయితే నేను డబ్బులు తీసుకుంటానమ్మా వద్దులే అట్టు పెట్టుకో అనేవాడిని. అదే పెద్దవాళ్ళు అయితే అమ్మగా భావించేవాడిని. ఇంకొంచెం తక్కువ మనవరాల కన్నా ఇంకొంచెం ఎక్కువ వయసు అయితే కూతురుగా భావించేవాడిని. నా క్యారెక్టర్ ఇలా ఉండేది ఆడవాళ్ళ పద్ధతిలో, ఆడవాళ్ళ ప్రక్కి. అందువల్ల నేను ఎందుకు క్లిక్ అయ్యానంటే, నేను పిచ్చోడినై కాదు అరటికాయల డబ్బులు నాన్నోటి డబ్బులు వదిలేసింది. వాళ్ళు నాకు పాలసీ చెయ్యాలంటే నేను వాళ్ళకి ఈ విధంగా పరిచయం అయితే నాకు పాలసీ వచ్చుద్దని ఆ విధంగా సుమారు ఒక 100 పాలసీలు చేశాను సార్ తొలిలోనే. ఆ కాలక్రమంలో నాకు ఆ మంచి పేరు వచ్చింది. ఆ విధంగా నేను చేసుకుంటూ పోయా. మీకు చెప్పిన ఈ 5 సూత్రాలు ముందు నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పాను చూసారా? ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నేను మానుకున్నందువల్ల ఇంత డెవలప్ అయినప్పుడు మీరు కూడా ఈ హ్యాబిట్స్ని వదిలేసి, ఒకవేళ ఉంటే క్షమించండి,
4:30కి లేస్తే మీకు ఎలాగా ఉంటుందో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ క్రమములో నా పక్క ఊరైన సురేష్ సారు పరిచయం వాళ్ళ నాన్నగారితో ఉండేది. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ పాలసీ ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. నేను వచ్చి ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎల్ఐసిలో అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో వేయించిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి నాకు బంధం బాగా పెరిగిపోయింది. వాళ్ళ ఇంట్లోనే నాకు 4 పాలసీలు నేను అడగకుండా సురేష్ సార్ నాకు చేశారు. మొన్న ఈ మధ్య మెచ్యూరిటీ కూడా అయింది. ఆ మెచ్యూరిటీ ప్రభావం ఒక నీమ్ సోపు వెస్టేజ్‌లోకి దించింది. అది వేరే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను. సారీ ప్లీజ్ కొంచెం దీనిలో మీరు క్షమిస్తారు అంటే నేను ఒక డైలాగ్ చెప్తాను సార్. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకనంటే కొంచెం కఠినంగానే ఉంటాయి నా పదాలు. దానిలో లోపలికెళ్తే అర్థం చాలా ఉంటుంది. మీలో అంటే అందరిని అనను సార్. ఆ ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను క్షమించండి. మీలో ముండమోపి చేష్టాలు ఉంటే ముత్తైదువుగా ఎప్పటికీ మారలేవు. అర్థమైందా సార్? క్షమించమని ముందుగా మిమ్మల్ని అడిగి ఈ మాట అంటున్నాను. అవి తీసేయండి సార్. మీరు హీరోగా తయారవుతారు. నేను ఈ మధ్య వెస్టేజ్‌లో ఆ సోపు వల్ల అన్నాను కదా! ఆ వెస్టేజ్‌లో చేరిన తర్వాత నాకు ఎల్ఐసిలో ఏదో నేను పెద్ద తోపుని, తురువుని అనుకున్నాను. ఆ ఎల్ఐసి సబ్జెక్ట్ వేరు, ఈ వెస్టేజీ సబ్జెక్ట్ వేరు అనేది అతి త్వరలో గ్రహించి దీనిలో నేను జీరోని నేనేం చేయాలి సురేష్ సార్ అని అడిగాను. ఏమొద్దు, నేను చెప్పిన ప్రతి మీటింగ్‌కి అటెండ్ కా. ఆ తర్వాత నేను వెళ్ళే ఎక్కడికైనా హోమ్ మీటింగ్స్‌కి వచ్చి నేర్చుకో అన్నారు. దయచేసి మీకు చెప్తున్నాను. నేను జీరో నుంచి హీరోగా ఎదిగేదానికి నేను పాటించినటువంటి ఆ డిసిప్లిన్ 5 చెప్పాను చూసారా? అవి మన వెస్టేజ్ టీములో కొంతమంది దగ్గర లోపిస్తున్నట్టు నేను గ్రహించాను. నా బాధంతా ఏంటంటే కంఫర్ట్ జోన్‌లో నుంచి నేను జీరో చేసుకొని బయటకొచ్చా. మీకు ఏమి అంటే నా ఉద్దేశం నాకన్నా మీరు అంత అమౌంట్ సంపాదించలేదు కదా ప్రస్తుతం. భవిష్యత్తులో సంపాదించుకోవచ్చు పాటిస్తే నేను చెప్పినవి. అలాంటప్పుడు మీరు ఆ డిసిప్లిన్ అనేది మీ దగ్గర ఎప్పుడైతే కొరపడిందో నాకు కొంచెం బాధ కలిగింది. కొండాపురం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హోమ్ మీటింగ్స్‌కెళ్ళాను. కొండాపురం, వింజమూర్, కలిగిరి, రాపర్ల సురేష్ సార్ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకొని నేను ఆయనతో నా మనసులో నేనే పెట్టుకొని ఈరోజు నేను ఈ ఎదుగుదలకి కారణం మీలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దటానికి మాత్రమే చెప్తున్నాను. మీలో ఎవరైనా నేను అనే మాటలకు కానీ మీరు బాధ కలిగిస్తే క్షమించండి. ఇంకొకటి సార్, మీకు ఇప్పుడు నేను చెప్పిన 5 అంటే ఏంటి? మీకు ఎంత నాలెడ్జి ఉన్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, టాలెంట్ ఉన్నా, డిసిప్లిన్ లేకపోతే మీరు డెవలప్ కాలేరు. ఏం చెప్పాను? ఎంత నాలెడ్జి ఉన్నా, ఎంత సీనియారిటీ ఉన్నా,
ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత టీం ఉన్నా సరే మీరు డెవలప్ కాలేరు. ఆ డిసిప్లిన్ అనేది ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం మీకు మీ వెంట పరిగెత్తుతాయి. ఆ డిసిప్లిన్‌ని మిలిటరీ డిసిప్లిన్‌గా మార్చుకోండి. తప్పనిసరిగా మీరు సూపర్ జీరో నుంచి హీరోగా తయారవుతారు. దానికి ఉదాహరణగా 2 రోజుల కిందట జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డిసిప్లిన్ అనేది నాకు ఇద్దరు మనవరాళ్ళు ఈ మధ్య ఒక నెల కిందట చేర్చాను. ఒకరు ఆదిలక్ష్మి, 2 అనిత. వీరిని 7 గంటలకు తీసుకొని ఒంగోలెళ్ళి వాళ్ళ చేతనే హోమ్ మీటింగ్స్ వేయించి ఆశ్చర్యపోయా నేను. ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఈళ్ళకేంటనేది. అంటే నాలో ఉన్నది వాళ్ళు పట్టుకున్నారు. 2 సీఎన్సీలు వేశారు. 2 ఐడీలు ఒక చోట వేశారు. 5 ఐడీలు ఇంకో చోట వేశారు. మొత్తం 7 సీఎన్సీలు కూడా అదే రోజు తీయించారు. మరి గమనించారా మీరు? ఆ డిసిప్లిన్ ఉన్నందువల్లనే కదా వాళ్ళు అలా చేయగలిగింది. నెల కాలేదు సార్. మరి మీలో చాలామంది సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ మీరు. మీకు టీమ్ ఎందుకు బిల్డప్ కాలేదో, మీకు చెక్కు ఎందుకు పెరగలేదో, మీకు మీరుగా ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఆ డిసిప్లిన్ యొక్క ప్రభావం ఎలాంటిదో. నేను కూడా మీలాగే ఇంతకుముందు ఈ ఎల్ఐసిలోకి రాకముందు గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఇది నా కర్మ, నా నుదిటి రాత, నేనింతే, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో పట్టుకుంది అనేవాడిని. కానీ అది కాదు సార్. అది మన ఊహే తప్పది. మన నోటి మాటే మన నుదిటి రాత అనేది నేను తెలుసుకున్న తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. ఆ మారిపోయినందువల్లనే ఈ రోజున అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, క్యాష్ కానీ మొత్తం సంపాదించి, ఇంకొకటి మీకు ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తున్నాను. ఈ మొత్తం కొడుకులకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికి పంచి జీరో స్థాయి చేసుకొని మళ్ళీ వెస్టేజ్‌లోకి దిగా. ఎందుకు దిగానో తెలుసా? మన సైదులు సార్ చెప్పిన మాట గుర్తుంది నాకు. నీ కింద నువ్వే మంట పెట్టుకుంటే నువ్వు డెవలప్ అవుతావు. కసి పెరుగుద్ది. దాన్ని పట్టుకొని నేను మళ్ళీ జీరో అయ్యా ఇప్పుడు. ఈ జీరో నుంచి నేను ఒక 5 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నానో అదే స్థాయికి వచ్చేదానికి కసిగా బయలుదేరుతున్నాను. కసిగా చేస్తున్నాను కూడా. ఒక్కరోజు కూడా నేను ఒక్క గంట కూడా మిస్ చేయట్లే వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత. చివరగా మీకు ఒకే అవకాశం, ఒక గొప్ప విషయం చెప్పదలుచుకొని, నాలాగా మీరు డెవలప్ కావాలని, ఎలా డెవలప్ అని కంక్లూజన్‌గా మళ్ళీ చెప్తున్నాను. నేను కాళ్ళకి చెప్పులేని పరిస్థితిలో చతుకుబాటు వచ్చి 30 ఎకరాల పొలం కొనటం కానీ, 300 సవర్ల బంగారం చేయించడం కానీ, 2,00,00,000 డబ్బులు ఇద్దరు పిల్లలకి ఇవ్వటం కానీ, అల్లుడు చనిపోయిన ఇద్దరు కూతుర్లని మంచి పొజిషన్‌లో పెట్టి వాళ్ళకి జాబ్ తెప్పించడంలో కానీ, ఇదంతా నా డిసిప్లిన్ వల్లనే జరిగింది. నా మిలిటరీ డిసిప్లిన్ వల్లనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కూడా దయచేసి మీలో ఏదన్నా లోపాలుంటే సరిచేసుకొని ఈ డిసిప్లిన్ పాటించండి. చివరగా మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే, నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఎప్పుడైతే ఉంటారో మీరు నిర్భయంగా సొసైటీలో తిరగచ్చు. మీ దగ్గర ఎప్పుడైతే నిజాయితీ ఉంటుందో మీరు ఎవరికి చెప్పినా కూడా మిమ్మల్ని ఒక ఆదర్శ పురుషుడిగా తీసుకుంటారు. మీరు చెప్పినవి ఖచ్చితంగా వింటారు, మీతో ఫాలో అవుతారు. ఇది నేను నా జీవితంలో తెలుసుకున్న మొట్టమొదటి సత్యం. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎల్ఐసి ఆఫీస్‌లో కొంతమంది ఏజెంట్లు అంటే ఏం చేస్తారో నాకు తెలీదు. నేను ఇటీవల ఒక్క నెల డైలీ 10 గంటలకు పోయి 4 గంటల దాకా ఉండేవాడిని. ఎంతోమంది నా సంతకాల అంటే అక్కడ ఏజెంట్లు లేకనో, లేకపోతే అనుకూలంగా వాళ్ళు రాకనో, మెచ్యూరిటీ ఎప్పుడు కానీ, డెత్ క్లెయిమ్ ఎప్పుడు కానీ, ఎస్బీలు కానీ, లోన్‌లకు కానీ కావాలంటే ఖచ్చితంగా ఏజెంట్ సంతకం అవసరం. నేను ఆ సంతకాలు చేసే క్రమంలో
యూనియన్ బ్యాంక్ మేనేజర్లు ఒక ఇద్దరు, ఈ ఒక ఎంఆర్ఓ నెల్లూరు నుంచి మెచ్యూరిటీ కోసం వచ్చారు. నేను సంతకం పెట్టిన తర్వాత సార్ అని బయటికి రమ్మన్నారు, సైగ చేశారు. ఎందుకు సార్ అన్న, డబ్బులని టచ్ బొట్టేలు తిట్టన్నారు. నమస్కారం పెట్టి, సార్ మీకు అభిమానం ఉంటే ఇదిగో నా నంబరు, మీరైనా మీ తరపునైనా ఎవరైనా పాలసీలు చేసే పని అయితే నాకు చేయించండి చాలు సార్, నేను అట్లా తాకేవాడిని కాదు అన్న. ఇంకొకటి, 3 సంవత్సరాల కిందట ఒక అతను చనిపోతే అతని యొక్క భార్య వయసు 24, వాళ్ళ అమ్మ వయసు 42. ఇద్దరు ఆడవాళ్లే, వాళ్ళకి మగదిక్కు లేదు ఇంకా. అంటే ఈమె భర్త చనిపోయాడు, ఆమె భర్త చనిపోయాడు. హైదరాబాద్ నుంచి దాదాపు 3 సంవత్సరాల ప్రయాణంలో ఒకరోజు నేను మధ్యాహ్నం పూట అన్నం తింటున్నప్పుడు నా పక్కనే కూర్చుంది, ఊరికే నా సాయి చూస్తూ ఉంది. సరే ఏంటో నాకు అర్థం కాల. అన్నం తిన్న తర్వాత నేను ఆ వాష్రూమ్కి వెళ్ళి కడుక్కోవటానికి వచ్చేటప్పుడు నాతోటే వచ్చింది. ఆ ఏవో దగ్గర నిలబడింది. నిలబడి అతన్ని ఏదో అడుగుతా ఉండే క్రమంలో నేను వచ్చా. ఆమె కళ్ళనీళ్ళు చూసా. కళ్ళనీళ్ళు చూసి ఏంటి ఇవే ఇందాక నుంచి నాతో ఇలాగ చూస్తూ ఉంది, ఇక్కడేమో కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందని బయలుదేరదాంలే అనే ఆలోచనతో కొంచెం స్థాయిగా ఆలోచిస్తూ బయటకు వచ్చి బుల్లెట్ బండి వేయబోయేటప్పుడు వచ్చి సార్ సార్ అంది. ఎందుకో తెలుసా, ఒక ఐడెంటిటీ కార్డు నా మెడలో ఉంది. ఇతను ఏజెంటు అంటే ఆ డ్రెస్ కోడ్ యొక్క వాల్యూ చెప్తున్నా. లేకపోతే అందరిలాగా ఇతను కూడా ఏదో పాలసీ ఇవ్వడం ఏదో అనుకునేది. మన వెస్టేజ్లో కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇది, ఆ డ్రెస్ కోడ్ వల్ల నిన్న ఒక సిచ్యువేషన్ కూడా జరిగింది. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకో. ఆ డ్రెస్ కోడ్ వల్ల ఉపయోగం చెప్తున్నాను సార్ చూడండి అంది. వాళ్ళ అల్లుడు చనిపోతే క్లెయిమ్ చేస్తే 3 సంవత్సరాలు సార్ డబ్బులు రాలేదు. కారణం ఏంటి అంటే ఆ ఏజెంట్ ఫాలో చేయాల ఆమెని. ఆ ఏజెంట్కి తెలియదు రిక్వైర్మెంట్లు పడ్డాయి. కళ్ళనీళ్ళు పెట్టుకొని నా దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఇందాక నుంచి నా సాయి చూస్తున్నావు, నా దగ్గర కూర్చుంటున్నావు, ఏమీ చెప్పట్లేదు, కారణం ఏంటి అని అడిగా. అప్పుడు ఆమె స్టోరీ చెప్పిన తర్వాత నాకు ముందు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. వెంటనే వెళ్ళి రామ్మ అని ఏవో దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఏమిది, ఈమె అల్లుడు చనిపోయి ఇప్పటికి 3 సంవత్సరాలు అయిందంట, మీకు క్లెయిము రిపోర్ట్స్ కూడా ఇచ్చారంట, వీళ్ళ డబ్బులు ఎందుకు రావు అని అడిగాను. ఎందుకో సార్ ఎస్బీఎం గారు ఆ ఫైల్ని పక్కన పెట్టమన్నారు, అందుకని మేము కదిలించలేదు అన్నారు. అవసరమైతే సార్ నేను దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను, నా మనస్తత్వం వాడేది. అంటే నేను నా నిజాయితీ వల్ల నేను ఎదుటి వ్యక్తిని కూడా నేను అంత ఎదిరిస్తా. అంటే ఆ నిజాయితీ అనేది మీకు ఎందుకు నేను ఇంత గుచ్చి చెప్తున్నానో, ఎవరైనా నువ్వు నిజాయితీగా ఉంటే నీ ఎదుటి వ్యక్తి ఏమి నిన్నేమి చేయలేడు. అందువల్ల ఆపాను అనగానే, సార్ మన ఎల్ఐసికి డబ్బులు కట్టి 3 సంవత్సరాలు ఆ చేత తిప్పించుకుంటూ ఉంటే ఇంకెవరైనా కడతారా? ఎల్ఐసి మీద నమ్మకం ఉంటుందా? అసలు దీన్ని ఆపటానికి ఏంది కారణం అంటే, అతను చెప్పిన కారణం నాకు చాలా కోపం వచ్చింది. సార్ మనమేమి మన జేబుల్లో డబ్బులు ఇవ్వట్లేదు, ఆమె రైటు, వాళ్ళ అల్లుడు చనిపోయాడు, ఆమెకి 11,25,000 రూపాయల అమౌంట్ వచ్చుద్ది. అప్పటికప్పుడు ఫైల్ తీపిచ్చి దానిలో ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూస్తే ఏం లేదు, ఒక ఏజెంట్ సంతకం, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకం లేదు. వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళు చేశారు. ఈమెకి తెలియదు, వస్తుంది పోతుంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఈమె వెళ్తుంది. అవి 2 చేసి ఈరోజు నా ఫైలు ఇన్వెస్టిగేషన్ కావల బ్రాంచ్లోకి వచ్చింది. అతి త్వరలో 11,25,000 ఆమెకి అమౌంట్ కూడా వేపిపోతున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సేవాభావం. ఎల్ఐసిలో ఆ పాలసీ ఎవరిదో నాకు అనవసరం, నేను అలా చేస్తే కదా నేను గుర్తింపు వచ్చేది, నాకు పాలసీలు చేసేది. మరి ఇప్పుడు ఆమె కానీ ఆమెకు తెలిసిన వాళ్ళకి కానీ ఇంకా రెండో చోట పాలసీలు పోతాయా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఈ సేవాభావము నేను చెప్పిన 5ని పాటించుకొని నేను దీనిలో ఇంత స్థాయికి ఎదిగాను కనుక ఇదే ఫార్ములాని నేను వెస్టేజ్లో అమలు జరుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నా. అంతే, నేను చేరి కూడా 2 నెలలు కావస్తుంది. ఈ 2 నెలల ఈ క్రమంలో మళ్ళీ అంటే మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, సురేష్ సార్ పయనంలో నాకు ఊహించింది 90% డిసిప్లిన్ తగ్గుతుంది, కొంతమందికి లేదు అనేది తెలుసుకోగని మీకు చెప్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. వాస్తవంగా నేను ఇప్పుడు
చెప్పాలంటే ఫుల్ కంఫర్ట్ జోన్ 3 తరాలకు సరిపోయే మోయనంగా సంపాదించాను. అది జీరో ఎందుకు చేశాను అనేది మీరు కూడా అర్థం చేసుకోండి. ఆ జీరో చేసినప్పుడే కసి పెరుగుద్ది. ఖచ్చితంగా 4, 4:30కి లేవండి. తలుపు తట్టండి. ఐడీల కోసం మీరు పరిగెత్తద్దండి. ఐడీలు మీతోటి పరిగెత్తుతాయి. నేను వెయ్యాలంటే రోజుకు 100 ఐడీలేస్తా. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా మీకు. మీరిప్పుడు ఐడీ వేశారు అంటే ఖచ్చితంగా సీఎన్సీ తీయాలనే భావము, ఆ పట్టుదల, కసి మీలో ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను అదే విధంగా చేశా. నాకే తెలీదు. 32 మంది టీము వచ్చింది. నేను చేర్చింది ఇద్దరిని, నా మనవరాలు ఇద్దరిని. మరి ఎలా సాధ్యమో మీరు ఒకసారి ఆలోచించండి. నాకు దీనిలో పూర్తిగా నాకు ఒక అవగాహన, ఒక సబ్జెక్ట్ కూడా లేదు. బ్రాంజ్ అని అది అని సురేష్ సార్ ఏదో చెప్తున్నారు. సిల్వర్ అయిపోతాను, ఇదే విధంగా కొనసాగితే ఇంకొక 10-15 రోజులు అన్నారు. అదేమో నాకు తెలియదు, మా మనవరాలకు చెప్పుకోమని చెప్పాను సార్. ఈ పయనంలో ఈ వెస్టేజీ నా కుటుంబం, ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ఎవరెవరు ఎలా డెవలప్ కావాలి అనే దానికి నేను ఇచ్చినటువంటి నా సక్సెస్ స్టోరీని, అంటే ఇంకా ఉంది టైము చాలదేమనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే తీసుకుంటున్నాను. వేరే ఒక చిన్న వర్క్ ఉంది నాకు కూడా. అర్జెంటుగా ఒక ఇద్దరు రమ్మన్నారు. ఐడియల్ కోసం మీకు చెప్పకపోయేదే ఉంది. అందుకని నా స్టోరీని మీరు ఆదర్శంగా తీసుకుంటారని, దీనిలో ఏదైనా నేను పొరపాట్లు మాట్లాడినా క్షమిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. ఒకసారి 5 పాయింట్లు రిపీట్ చేస్తారా? ఒకసారి 5 పాయింట్లు. చేస్తా సార్. అది మామూలు పాయింట్ కాదు సార్. నా జీవితానికి కూడా టర్నింగ్ పాయింట్ సార్ అసలు అవి. ఒకసారి చెప్పండి. పెన్ను పేపర్ తీసుకోండి లీడర్స్, ప్లీజ్. వృత్తి పట్ల అంకిత భావం అంటే నీవు ఏదైతే వృత్తి కోరుకున్నావో దాన్ని దైవంగా భావించు. ఆ దైవంగా భావించిన తర్వాత కష్టమైన పనైనా సరే ఇష్టంగా చేస్తే నువ్వు విజయాన్ని సాధించగలవు. 1. 2, డిసిప్లిన్ కాదు సార్, మిలిటరీ డిసిప్లిన్ రాసుకోండి. అంటే ఈ డిసిప్లిన్ ఉంటే ఏది లేకపోయినా కూడా మీరు సాధించగలరు. ఈవెన్ నేను చెప్తున్నాను, ఐడియల్ పరిగెత్తితే మీతోటి. డిసిప్లిన్ 2. 3వది ప్రణాళిక. ఈరోజు నేను నిద్ర లేచేదానికి రాత్రి పడుకునే ముందే ఈరోజు నేను ఎవరెవరిని కలవాలి, ఏమేమి చేయాలి, అంతకుముందు రోజు ఎవరిని కలిశాను, వాళ్ళు ఎప్పటికి వాయిదా వేశారు అనేది కలుపుకొని మీ ప్రయాణం సాగించాలి. 4వది సేవాభావం. అంటే మన సురేష్ సార్ మదర్ చనిపోయినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు, వాళ్ళ నాన్నగారు కూడా నాకు పరిచయం లేదు. ఆ క్లైమ్ అమౌంట్ నేను వాళ్ళకి ఇప్పించాను. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 11,25,000 అమౌంట్ని ప్రస్తుతం కావల్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేపిస్తా. 5వది నిజాయితీ అంటే ఇప్పుడు నేను ఆఫీసులో కూర్చొని నా సంతకాలు చాలా అవసరం చాలామందికి. ఆ సంతకం లేకపోతే మీకు లోను రాదు, మెచ్యూరిటీ ఇవ్వరు, డెత్ క్లైము రాదు. అంటే ఏజెంట్కే ఇదని కాదు, నేను ఏజెన్సీలో నేను ఎవరికి చేసినా వాళ్ళు నా సంతకమే ఇంకొక ఏజెంట్ సంతకమైనా కావాలా. కాకపోతే ఆ పాలసీ హోల్డర్కి నేను సర్వీస్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పాలసీ వచ్చుద్ది. అదే ఇప్పుడు ఈ సురేష్ సారు 2 పిల్లల పేరుతో మరలా ఇచ్చాడు ఒక 5 lakhs పాలసీ. ఎందుకు ఇచ్చారు? నా సర్వీస్ నచ్చే. నేను వాళ్ళ చుట్టాన్ని కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్నేహితుని కూడా కాదు. మరి 5 లక్షల పాలసీ ఇచ్చారు. 3 రోజుల కిందట కందుకూరులోనే ఇంకొక వెస్టేజ్లో ఫ్రెండు ఇంకొక అతను 5 లక్షల పాలసీ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నిజాయితీ. ఈ 5 మీరు పాటించి మీరు సక్సెస్ కాగలిగితే మీ వెంట ఐడీలు పరిగెత్తుతాయి, టీమీ పరిగెత్తుద్ది, ఫుల్ సక్సెస్ అవుతారు. ఒక్కటే సార్, డిసిప్లిన్. మనం అంటా మీటింగ్. ఈ మీటింగ్ తోటి డిసిప్లిన్ కూడా అలవాటు చేసుకోండి. ఫుల్ సక్సెస్ 100% రేట్ వచ్చుద్ది మీకు.
దానిలో ఏమి రాకపోయినా నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని బండబూతులు తిట్టండి నన్ను. నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటా. మీకు ఎందుకు రాలేదో కూడా నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేనే వచ్చి నేర్పుతా, నా ఖర్చులు పెట్టుకొని. ప్లీజ్ Thank you. దయచేసి నా మాటలు వినండి. మీలో ఎంతమంది మారుతారో అనేది ఒక నెలలో నేను గ్రహిస్తాను. కారణం ఏంటి అంటే నేను సురేష్ సార్తో పైనంలో ఈ హోమ్ మీటింగ్స్లో ఎవరు ఏంటనేది నాకు మొత్తం అర్థమైపోయింది. ఆ డిసిప్లిన్ లోపం వల్లనే సురేష్ సార్ ఒకటి చెప్తుంటే సురేష్ సార్ నాకు ఒక మళ్ళీ కథ చెప్పారు. మీకు ఒక మేక ఇస్తే దాన్ని నువ్వు 100 మేకలు చేయాలా, ఎలా చేస్తావని అడిగారు. నేను నవ్వా. కానీ నేను చెప్పింది రాంగు. అప్పుడు అంటే ఏంటి, మనకు అన్నీ తెలుసు అనుకోవటం పొరపాటు. మనకు తెలియని చాలా ఉన్నాయి. ఈ వెస్టేజ్లో ఇది మహాసముద్రం. నేను చాలా తేలిగ్గా అనుకున్నా ముందు. ఇదేం లెక్క అనుకున్నా. అబ్బో, దీన్ని రంగంలోకి దిగినాక నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా మార్చుకుంటున్నాను ఆ అలవాట్లని. ఇంకా ఆ మిలిటరీ డిసిప్లిన్ కన్నా ఇంకేదన్నా ఉందనుకో, ఆ విధంగా ఉండాలి అనుకుంటున్నాను నేను. దయచేసి మీరందరూ నేను చెప్పినవి పాటిస్తే నేను కాదు ముందు సంతోషించేది, మన కొండపిట్టి ముద్దుబిడ్డ సురేష్ సారు. మీరు కోటీశ్వరులు అయితే ఆయన కళలు ఫలించినట్టే. ఆయన కళలను ఫలించాలన్నా నేను చెప్పిన ఈ గంట ఉపన్యాసం ఒక అర్థం పరమార్థం రావాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని ఎవరో వచ్చి మార్చరు సార్, మీలో మీరే మారాలి. అంటే శిలవు నీవే. ఒక చిన్న ఉదాహరణ, శిలవు నీవే, శిల్పానివి నువ్వే. నీలో శిల ఉంది, అది నీకు తెలియట్లా. ఆ శిలని ఎలా తీయాలి అంటే, ఆ శిలను తయారు చేసే ఆ రాతి బొమ్మలో వేస్ట్ పదార్థం తీసేస్తే శిల కనపడుద్ది. అంతే, ఏమీ లేదు. తెలుసుకోకపోతే ఇది పెద్ద బండరాయి, తెలుసుకుంటే నీటి చుక్క. అర్థం చేసుకోండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ సార్కి, వెస్టేజీ టీమ్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరలా నేను ఇంకా కొంత నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలి సార్. థ్యాంక్ యూ. సో వెరీ మచ్ థ్యాంక్ యూ. చాలా స్వీట్ అండ్ షార్ట్ గా మీరు తొందరగా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఇక్కడ కూడా డిసిప్లిన్ చూపిస్తున్నారు. మీరు ఒక టైం ఇస్తున్నారు కదా వేరే వాళ్ళకి, దానికోసం ఐడి కోసం పోవాలి సార్. సో దానికి రెడీ అవ్వాలి మీరు, అందుకని కొంచెం స్పీడ్ గా ముగించారు. అయినా నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. ఒకసారి పర్లేదు, ఒక 20 minutes ఉండగలరా జూమ్ లో? ఉంటాను సార్. 20గా సార్. ఇంకా నా టైము వాళ్ళకి నేను 7:30కి కలుస్తానంది. గంట ఉంది నాకు. అరగంట నేను ఫ్రెష్ కావడానికి సరిపోద్ది. అరగంట మీరు ఏదైనా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ జాలి గారు. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను లీడర్స్, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ఏ ఫీల్డ్ కైనా వెస్టేజ్ వదిలేసేయండి. ఎల్ఐసి కాదు, వెస్టేజ్ కాదు, టైలరింగ్ కావచ్చు, నువ్వు ఏ రంగంలో అయినా బేసిక్ ఫార్ములా సేమ్. సక్సెస్ సూత్రాలు ఏ రంగానికైనా ఒకటే. దాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను. తను చెప్పినవి మన వెస్టేజ్ లో ఎలా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చెప్పారు సార్, వృత్తి పట్ల అంకిత భావం. సో అంటే నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నావు, వెస్టేజ్ ని ఇప్పుడు ఎంచుకున్నావు సార్. వెస్టేజ్ ని ఎలా మనం అభిమానిస్తున్నాం, ఎలా చూస్తున్నావు నువ్వు. నాకు లాస్ట్ టైం అన్నారు సారు, తల్లి తండ్రి దైవం ముందు అంటారు. ఈయన ఎల్ఐసి నా దైవం సార్, ఎల్ఐసి తర్వాత ఏదైనా అన్నాడు. అంటే ఇచ్చిన రంగం గవర్నమెంట్ జాబ్ కాదు సార్ ఆయనకి, ఒక ప్రైవేట్ రంగం. అప్పట్లో పెద్దది ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, కానీ అలాంటి దాన్ని ఆయన అంత గుండెల్లో పెట్టుకొని, అంత అభిమానించి, అంత ప్రేమించడం వల్లే ఈ రోజు ఆ స్థాయికి ఎదగలిగాడు. సో వెస్టేజ్ ని కూడా మనం ఎక్కడ పెట్టుకున్నాం, మన దృష్టిలో వెస్టేజ్ అంటే ఏంటి, అంత ఎఫెక్షన్ ఉందా లేదా, దాని మీద ఒక టైం పాస్ గా చేస్తున్నావా, దాని ఒక ప్రాణం పెట్టి చేస్తున్నావా, చాలా 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 ఇంపార్టెంట్ సార్. రెండోది డిసిప్లిన్. నేను రామ్ చరణ్ చిరంజీవి కొడుకు సార్, ఒక వీడియోలో విన్నాను. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, డిసిప్లిన్ లేకపోతే నువ్వు నీ రంగంలో జీరో అవుతావు అనేది నేను రిపీటెడ్ గా విన్నా.
ఏంది చిరంజీవి కొడుకు కదా ఈయన ఆ, దీని గురించి మాట్లాడుతున్నాడు. డిసిప్లిన్ ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ నాయన కోట్లు కొన్నాడు కదా, అది ఈయనకు వస్తే కదా డిసిప్లిన్ ఎందుకు నాకు అర్థం కాల. సో అదే డిసిప్లిన్ సార్ నేను జాలయ్య గారిలో చూశాను. ఆలోచించండి, రాత్రి 12-1 కాడికి పడుకొని మళ్ళీ 4:30కి లేచి, రైట్, ఈ రోజు ఏమేం పాలసీలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒక ప్లాన్ రాసుకొని బుక్ మీద, వెస్టేలో ఎవరెవరికి ఐడియాలు వేయాలో మొత్తం రాసుకొని 5:30-6 ప్రతి ఇంటికాడికి వెళ్ళి డోర్ తట్టి, అమ్మా ఉన్నారా, మీ పాలసీ టైం అయింది, మీరు ఏమైనా పే చేస్తారా అని చెప్పి సర్వీస్ సార్ ఫస్ట్. సో అంత డిసిప్లిన్ చాలా మంది. మనం నిజంగా నేను కూడా రాత్రి 12-1 అయితే జూమ్ కి ఎందుకు లేవలేదు అంటే, రాత్రి 1 అయింది సార్, 12 అయింది సార్, లేవలేకపోయాను. మన వయసు ఎంత సార్? 30, 35, 40 లోపు అందరూ టీంలో అవ్వాలి. 74 సంవత్సరాల వయసు సార్ మహానుభావుడిది. 74 దడొస్తుంటది నాకు. 4 గంటలకు ఎట్లా వేస్తున్నాడు ప్రతిరోజు. గత 30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సేమ్ డిసిప్లిన్. భగవంతుడు ఏదో వచ్చి 30 ఎకరాల పొలాన్ని, 300 కవర్ల బంగారాన్ని, డబ్బుల్ని ఆయన పెరట్లో వేయలే. ఆయన డిసిప్లిన్ ఈ రోజు ఆయన స్థాయికి చేర్చింది. కళ్ళ ముందు చూస్తా ఉన్నా. పాలసీ హోల్డర్స్ 6 తర్వాత దొరకదని చెప్పి వాళ్ళ కరువు పనికి పోయే లోపే ఇంటి ముందు గేరు తట్టి వాళ్ళని లేపి డబ్బులు తీసుకొచ్చుకుంటాడు. మళ్ళీ వాళ్ళు పని నుంచి వచ్చే లోపు స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు ఇరు సార్ పాలసీ? ఎందుకు ఇరు సర్వీస్? ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, మనలో చాలా మందిలో నిజంగా సార్ చెప్పినట్టు డిసిప్లిన్ లోపిస్తుంది. ఏ టైంకి ఏం చేయాలి, ఇచ్చిన మాటకి కమిట్ అయ్యి, నాకు చాలా సార్లు చెప్పాడు, నాకు కూడా జాలయ్య గారు, తప్పే లేదు, నేను పెద్ద వ్యక్తిగా నేను తీసుకుంటాను, సురేష్ సార్ కొంచెం డిసిప్లిన్ పాటించండి, మీకున్న స్కిల్స్ కి టైం డిసిప్లిన్ సార్, టైం డిసిప్లిన్ సార్, నాకు అది కావాలి సార్. చేయండి, ఈ ప్రణాళిక వేసుకోండి. ఇలా కాదు, మీరు మొరటగా వెళ్తున్నారు, దీనివల్ల హెల్త్ పాడైపోద్ది అని చెప్పి చాలా సార్లు ఒక పెద్ద తండ్రి పాత్రలో ఉన్న చాలాసార్లు సలహా ఇవ్వడం జరిగింది. కానీ అది చిన్నగా మార్పులు చేసుకున్నాం సార్. ఖచ్చితంగా మీ డిసిప్లిన్ 100% మేము పాటించడానికి ప్రయత్నిస్తాము. సో 1 అంకిత భావం, 2 డిసిప్లిన్, 3 సరైన ప్రణాళిక. సో ఇక్కడ మనం బాగా గమనించాలి సార్. ఇందాక చెప్పా, 4:30 కేకుంజామం లేచి ఈ రోజు ఎవరెవరిని కలవాలి, ఎల్ఐసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఒక బుక్ మీద రాసుకొని వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అవి మొత్తం ప్యాక్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళటం. ప్లానింగ్, ఈ రోజు మీటింగ్ ఏంటి, ఈ రోజు ఎవరిని కలవాలి, ఈ రోజు ఎవరికి ప్రొడక్ట్లు ఇవ్వాలి, ఏ టైంలో ఏం చేయాలి, సరైన ప్రణాళిక. మీరు గమనించండి సార్, ఫ్యూచర్ లో మీరు సెలబ్రిటీస్ ఎవరైనా తీసుకోండి, లైక్ మీ అభిమాన హీరోలు ఉన్నారు కదా, లైక్ పొలిటీషియన్స్, చంద్రబాబు గాని, జగన్ గాని, పవన్ కళ్యాణ్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2026లో డిసెంబర్ 12వ తేదీ ఏం చేయాలో కూడా వాళ్ళ డైరీలో ఉంటది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అభిమానించే సెలబ్రిటీస్ ఎవరినైనా తీసుకోండి, చంద్రబాబు నాయుడు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఎక్కడికి వెళ్ళాలో కూడా డైరీలో రాసి ఉంటుంది సార్. 10వ తారీఖు 12 గంటలకి వాళ్ళని రామయ్య గారి ఇంట్లో మీటింగ్ ఉంది అని రాసి ఉంటది. ఖచ్చితంగా ఆ టైంకి ఆడ ఉంటాడు ఆయన. ఈవెన్ పిఎం ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రణాళిక ఉంటుంది, ప్రతిదానికి ప్రణాళిక ఉంటుంది. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే సరైన ప్రణాళిక లేకుండా ఎప్పుడు పడితే ఏది తోస్తే అది చేస్తున్నాం, ఏది అనిపిస్తే చేస్తున్నాం. అందుకని రిజల్ట్ స్పీడ్ గా రావట్లేదు సార్. రిజల్ట్ అంటే ప్లానింగ్ లేదు, రూట్ మ్యాప్ లేదు. రూట్ మ్యాప్ లేకుండా మనం ఫీల్డ్ లోకి వెళ్తున్నాం. అక్కడ గజిబిజి అయిపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వస్తున్నాం. ఇన్క్లూడింగ్ నాకు కూడా అదే సార్ పరిస్థితి. ఎప్పుడు జాలయ్య గారిని నా పక్కన ఆయన పక్కన నేను ఉండాలనుకుంటా. ఎందుకు తెలుసా, ఈ సూత్రాలు ఆయన పాటించే నాకు రావాలని. నా స్వార్థం ఉంది, నేను ఆయన నేర్పించాలని కాదు, పడుగు ఆయన నేను నేర్పించేది ఏమీ లేదు. మీ దగ్గర చాలా ఉన్నాయి సార్, మీ దగ్గర చాలా ఉన్నాయి సార్. వయసు చిన్నదైనా కానీ మీలో చాలా ఉన్నాయి, గమనించుకున్నా సార్. అందుకే సార్ మీతో జర్నీ చేస్తున్నాను. నా మీద గౌరవం అంటే ఏదే జాలయ్య గారు, నేను చాలా నేర్చుకున్నాను. 3వది సరైన ప్రణాళిక లీడర్స్.
ప్లానింగ్ లేకుండా ఫీల్డ్ లోకి వెళ్ళినా, ప్లానింగ్ లేకుండా మనం హోమ్ మీటింగ్లు చేసినా, ప్లానింగ్ లేకుండా వెస్టేజ్ లో ఎన్ని రోజులున్నా రిజల్ట్ రాదు. సరైన ప్లానింగ్ 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 3 ఇది సార్. 4 సేవాభావం. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. దాంట్లో ఆయన ఆయన జాలీ గారు కాదు పాలసీ చేసింది. మా అమ్మ పాలసీ చేసింది, అసలు ఆయన కాదు. చేసిన ఆయన అసలు లేడు. ఈయన కనుక్కొని వచ్చి మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకొని, అమ్మ మీకు ఏమైనా పాలసీ ఉందా అని చెప్పి, మామూలుగా పాలసీ కట్టించిన వాళ్ళు క్లెయిమ్ చేయటం వేరు, కానీ ఆయన కట్టించాల పాలసీని. ఆయన గారు కట్టించింది. కానీ మా ఇంటికి వచ్చి మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని, మా అమ్మ ఆధార్ కార్డు, మా ఆధార్ కార్డులు, బ్యాంకు బుక్కులు తీసుకొని ఆయన కందుకూరు వెళ్ళి ఆ ఆఫీస్ లో సబ్మిట్ చేసి మాకు డబ్బులు పెట్టేట్టు చేశాడు. గుర్తుపెట్టుకోండి సార్, మొత్తం ఖర్చు అయింది ఎంత తెలుసా ఆయనకి ఆ రోజు? 150 రూపాయలు. చాలా జాగ్రత్తగానండి. 150 రూపాయలు అవసరం లేకపోయినా నేను ఎందుకు చేయాలి, నా పాలసీ కాదు కదా అనుకోకుండా ముందే వెళ్ళి, అరే ఇప్పుడు నేను ముందు సేవ చేస్తే తర్వాత డబ్బు దానంతరదే వచ్చింది. ముందు డబ్బు కోసం కాదు, ముందు సేవ చేయాలి. మార్కెటింగ్ అంటేనే సేవ సార్. మార్కెటింగ్ అంటే సేవ. మీరు 2 విషయాలు గమనించండి. నాకు అలా చేయబట్టి నేనే పిలిచి, అరే అసలు సంబంధం లేని వ్యక్తి నా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని నా అకౌంట్ లో డబ్బులు పోయి చేస్తే ఎలా ఉంటుంది సార్? ఈ రోజు 4 పాలసీలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. చాలా మంది కొట్టుకున్నారు తెలుసా, పాలసీ పాలసీ. నాకు 70 మంది కాల్ చేస్తారు. ఎల్ఐసి అంటే నాకు మొదట గుర్తొచ్చేది జాలయ్య. ఎవరైనా చేస్తా ఉన్నా ఆయనకే ఫోన్ చేస్తా, ఎవరు నాకు కావాలో ఆయనకే ఫోన్ చేస్తా. ఎందుకంటే నాకు ఆయన చేసిన ఫస్ట్ పని చూసినావా, అది జీవితాంతం ఇక్కడ ముద్ర పడిపోయింది. ఇది మీకు అందరికి ఎందుకు చెబుతున్నానంటే, ఫస్ట్ డబ్బు చూడకూడదు సార్. మార్కెటింగ్ లో డబ్బు చూడకూడదు. నువ్వు జనాలకి ఇచ్చే సేవ, నువ్వు జనాలకు సేవ చేస్తే అది నీకు రిటర్న్ వస్తుంది. ఎస్, ఇంకొక మాట చెప్పారు చూడండి, ఊర్లో వాళ్ళు ఎవరైనా వెళ్తున్న ఏదైనా అవసరమైనప్పుడు మందులు తెమ్మన్నా, అట్టికాయలు తెమ్మన్నా, వాళ్ళ అవసరానికి గుర్తించి మా నేను తీసుకొస్తానని చెప్పి పని కట్టుకొని వస్తా వస్తా ఇది తీసుకొచ్చాడు. ఇది సేవ సార్. ఫస్ట్ మార్కెటింగ్ లో సీక్రెట్ ఏంటంటే, మనం జనాలకు సేవ చేసి వాళ్ళ మనసులోకి వెళ్తే వాళ్ళు మనకి ఏది కావాలన్నా చేస్తారు. నేను ఎందుకు చేయాలి, నాది కాదు కదా, ఇది నాది కాదు కదా అని భావిస్తే జీవితంలో మార్కెటింగ్ లో ఎక్కడికి వెళ్ళలేం. సో ఈ రోజు ఆయన ఆ విధంగానే పాలసీ. ఇంకొకటి చెప్పలేదు ఆయన నిన్న. ఇప్పుడు స్టేజ్ లో కూడా ఇది లాస్ట్ లో చెప్తాను. సో 4వది చెప్పాను సేవాభావం. 5 నిజాయితీ. చాలా కష్టం సార్ భూమి మీద ఈ కలియుగంలో నిజాయితీగా బతకడం కష్టం. ఇంక్లూడింగ్ ఈయన చెప్పిన ఈ 5 క్వాలిటీస్ జాలయ్య గారితో పోలిస్తే నాలో కూడా సంపూర్ణంగా లేవు సార్. నిజంగా ఆనెస్టీగా ఒప్పుకోవాలి. 70-80% ఉంటాయి, కానీ 100 అవుట్ ఆఫ్ 100 చాలా కష్టం మనుషుల్లో ఉంటాం. ఏ రంగానైనా పట్టుకోండి సార్, మీరు ఈ 5 గనక ఉంటేనే మీరు ఉన్న స్థాయికి వెళ్ళిపోతారు. లాస్ట్ లో ఆయన చెప్పింది ఏంది, నిజాయితీ. చాలా కష్టం. ఒక పాలసీ మీరు ఇందాక గమనించారో లేదో, ఒక పాలసీ హోల్డరు ముక్కు ముఖం తెలవన వాడికి వచ్చి ఆడ కూర్చొని ఉంటే ఆయనకి ఏమైనా ఒక 2 నిమిషాలు సార్ట్ అవుట్ చేశాడు అంతే. ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. 11 లక్షలు పాలసీ డబ్బులు బయట చేస్తే వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసిందంట, అయ్యా నేనేం చేయగలనంటే, నువ్వేం చేయొద్దమ్మా, నీకు డబ్బులు వచ్చాక నాకు ఒక పాలసీ చేయి, నీకు ఏమైనా అవకాశం ఉంటే, అంటే నీకు ఎంత కావాలి, ఎంత పాలసీ కావాలయ్యా అని ఆమె మళ్ళీ ఫోన్ చేసి పాలసీ చేయబోతుందంట. సో నిజాయితీ చాలా 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 ఇంపార్టెంట్. వెస్టేజ్ లో కూడా సార్ మనకు ఫ్రీ ప్రొడక్ట్లు వస్తున్నాయి, రైట్? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం, నిజాయితీగా ఉండటం. ఏ డిస్ట్రిబ్యూటర్కి ఏం చెబుతున్నాము, డబ్బులు లక్షలు కోట్లు వస్తాయని చెప్పకండి సార్. నో, ఇందులో ఆరోగ్యం ఉంది. నువ్వు పని చేసుకుంటే డబ్బులు. ఎప్పుడైతే ఒక ఐడి కోసం అబద్ధం ఆడే ఐడి తీసుకుంటావో జీవితంలో నీ మీద మచ్చబడిపోద్ది. ఫీల్డ్ లో మీరు చాలా మందిని గమనించండి. చాలా మంది కాడికి వెళ్ళినప్పుడు చెప్తుందండి తెలుసా, మాకు అది చెప్పారు సార్, మాకు ఇది చెప్పారు సార్, మాకు డబ్బులు పడతాయని చెప్పారు సార్, మాకు డబ్బులు పడలేదు సార్. వాళ్ళని ఒక కక్ష కట్టి డిస్ట్రిబ్యూటర్స్ మీద తిరుగుతా ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనలో నిజాయితీ లోపించడం వల్ల. భగవంతుడు ఈ మొత్తం చూస్తా ఉంటాడు సార్.
సబ్బు ఒక పేస్ట్ నేను ఎస్ ఎక్కడికన్నా పోనీ ముందు ఇచ్చొస్తా. అది ఒకసారి నేను చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. నేను ఆ సబ్బు ఒక పేస్ట్ ఇచ్చొస్తా. థ్యాంక్ యూ. సో ఏం లేదు సార్, అది మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. యాలయ్య గారు దీని వెస్టేజ్ లో కూడా ఆ, ఒక ఒక ప్రణాళిక వేసాడు. ఇది స్టార్టింగ్ లో నేను చూసినప్పుడు, సార్ ఫస్ట్ ప్రొడక్ట్ ని ఇంట్లోకి తీసుకెళ్తే తర్వాత ప్రొడక్ట్ మాట్లాడిద్దని చెప్పి ఎవరికి ఏం చెప్పకుండా ఫస్ట్ నాకు తనలో నాకు నచ్చిన బాగా తెలుసు కనుక 200 రూపాయలు పోగొట్టుకునే పిచ్చోను కాదు నేను. ఖచ్చితంగా నాకు ఐడియాలు వస్తాయి. అందువల్లే ఒక బాక్సు సబ్బులు, ఒక బాక్సు పేస్టులు మొత్తం పంచాను సార్. ఓకే ఓకే సూపర్, నేను చెప్తాను సార్. అది థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ లో సార్ తను వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు వస్తాడు అనుకోవాలా. అసలు ఆయన దొరికే వ్యక్తి కాదు. ఊర్లో మొత్తం భయపడతారు, జిల్లా మొత్తం భయపడుతుంది. ఎందుకంటే ముఖం మీద ఏదైనా ఉంటే చెబుతాడు. అసలు మా చెప్పడం కాదు, తిట్టి చెబుతాడు ముందు. ఇంత భయంకరమైన వ్యక్తి నేను హ్యాండిల్ చేయగలనా, అసలు అడగడానికి కూడా ధైర్యం చేయలేను నేను. ఎందుకంటే ఆయన క్వాలిటీస్ అన్ని అవి భరించాలంటే మనకాయ డబల్ క్వాలిటీస్ ఉండాలి. అందుకని చెప్పి ఈయన మనకెందుకు వస్తాడని చెప్పి నేను అసలు అడగలేదు. మా అక్క శోభారాణి ద్వారా వెస్టేజ్ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి స్టార్టింగ్ లో ఇంత ఈయనకి అన్ని తెలిసిపోతాయి కదా, ఈయనకి నేను ఏం చెప్పినా ఎందుకు తీసుకుంటాడు. ఎక్కువగా ఇగో ఎక్కువ ఉంటుంది. ఒక రంగంలో సక్సెస్ అయిన ఇగో ఎక్కువ ఉంటది. కానీ నా దగ్గరికి వచ్చి, సార్ ఏం చేయమంటారు, ఫీల్డ్ లోకి వెళ్ళిపోమంటారా అన్నాడు. సార్ ఫీల్డ్ వద్దు, ఏమొద్దు, నేను చెప్పిన మాట ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్క 30, 40, 50 ట్రైనింగ్స్ కి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ రండి. అప్పుడు దాకా మీకు ఐడీలు వద్దు, ఏం వద్దు సార్ అన్న. విచిత్రంగా చూశాడు. నాకు దగ్గరగా 3,000 మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. 3,000 మంది ఐడీ లేపిస్తే రాత్రి కల్లా గొట్టలు పడతాయి అన్నాడు. సార్ గొట్టలు వేసేది కాదు ఇది. మీ కాడ 3,000 ఐడీ లేపించినా రేపు వాళ్ళకి సమాధానం చెప్పలేవు. వాళ్ళు అడిగే ప్రశ్నలు నిన్ను అడుగుతారు. జాలయ్య గారు ఎందుకు చేయాలి, జాలయ్య గారు డబ్బులు ఎలా వస్తాయి, జాలయ్య గారు ఫ్రీ ప్రొడక్ట్ ఏంటి, జాలయ్య గారు మా ఊరు చాలా మంది చేరి ఆగిపోయారు, పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా నేను అడుగుతాను సార్. నీ కాడ సబ్జెక్ట్ లేకపోతే, నీ కాడ నాలెడ్జ్ లేకపోతే జీరో అయిపోతావు. దయచేసి అట్లా పోవద్దు, ఫస్ట్ నేర్చుకోమన్నా. సార్ 74 సంవత్సరాల వయసు, ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఎల్ఐసిలో. ఈగో ఉంటుందా ఉండదా? దెబ్బకి ఇంకొకరైతే ఈడేంద్రా, ఈ నాకు పిల్ల కొంక, ఈ నాకు చెప్పేది ఏంది అనుకుంటారు, ఎవడైనా అనుకుంటారు సార్. నిజంగా నేనైనా నా కిందోడు చేస్తే అట్లే అనుకుంటా లక్ష్యం పోయాక. బట్ ఆయన ఏం చేశాడు తెలుసా సార్, చిన్న పిల్లల్లాగా బుక్కు పెన్ను కొట్టుకొని, సురేష్ సార్ నీ బండి వద్దు నాకు, నీ ట్రాన్స్పోర్ట్ రూపాయి కూడా పెట్టడానికి లేదు, నేనే బండి తీసుకొని నీ కాడికి వస్తానని చెప్పి మా ఇంటికి వచ్చి నన్ను బండి ఎక్కించుకొని నా హోమ్ మీటింగ్ చిన్న పిల్లల్లాగా కూర్చొని అన్ని రాసుకుంటా, అన్ని రికార్డ్ చేసుకుంటా 30, 40 ట్రైనింగ్కి ఇప్పుడు దాకా అటెండ్ అయ్యాడు సార్. ఇందాక ఆ చెప్పే ఆ పాయింట్ లో ఒకటి మిస్ అయింది, లర్నింగ్ యాటిట్యూడ్. ఏ వయసులో కూడా నేర్చుకునే గుణం. నాకు తెలిసిపోయింది, నేను తోపుని, నేను తురువుని అనే అహంకారం మనల్ని ఎదగకుండా చేస్తుంది. ఈ మహానుభావుడు కాడ గొప్ప విషయం ఏంటంటే చిన్న పిల్లోళ్ళలాగా ఆ నేర్చుకునే గుణం ఉంది. ఈ రోజు కూడా మీరు గమనించండి, ప్రతిరోజు జూమ్ అయిపోయాక బుక్కు పెన్ను పెట్టుకొని కూర్చుంటాడు. మీరు చెప్పిన లాస్ట్ లో 10 పాయింట్లు చెప్తుంటాడు చూడండి, ఎవరా అని అనుకుంటాం. ప్రతి పాయింట్ లోపలికి వెళ్తుంది. చాలా మంది వేస్టేజ్ సక్సెస్ కావడం కారణం ఏంటి తెలుసా? ఇందాక ఓపెన్ గా చెప్పలేకపోయాడు. ఇంత స్పీడ్ గా నేను మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా తక్కువ మంది పట్టుకున్నారు. వెస్టేజ్ లో 50,000 చెక్కు దాటిన చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు చాలా రోజుల నుంచి నా చెక్స్ రావట్లేదంటే, నేను చెప్పేదాన్ని లోపలికి వెళ్ళనివ్వట్ల. మీరు చాలా మంది లోపలికి వెళ్ళనివ్వట్ల. నాతో తిరుగుతున్నారు, నాతో వస్తున్నారు, కానీ ఫోన్ చెవిలో పెట్టుకుని వెళ్ళిపోవటము, గంటల ఫోన్ లో వేస్ట్ చేసుకోవటము. లీడర్ మాట్లాడుతుంటే ఏముందిలే ఈయన పొద్దుగుగులు చెప్పేదే కదా, నా ముందే మీలో అహంకారం కనపడుతుంది, మీరు ఆ ఈగో కనపడుతుంది. నాకు తెలిసిపోయిందిలే అన్న భావన వచ్చేసింది మీలోకి. దయచేసి అవుతాను 100% మీరు సక్సెస్ అయితే నేను వెస్టేజ్ వదిలేస్తా. నేను చెప్పేది నీ లోపలకు పోకపోతే జీవితంలో సక్సెస్ కావు. నీకు తెలిసిపోయింది లేని అహంభావం ఎప్పుడైతే వచ్చేసిందో ఎవరు చెప్పినా లోపల పోసా. మీరు అనుకుంటున్నారు ఏం చూడట్లేదు, ఏం తెలియట్లేదు. ప్రతి లీడర్ మీరు
మీ మానసిక స్థాయిని బట్టి మీరు ఎక్కడున్నారో చెప్పేస్తాను నేను. ఈ రోజులు సార్ ఇంత స్పీడ్ గా వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసు. నేను ఎంఎస్ఆర్ గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఫోన్ ఫ్లైట్ ఎక్కిస్తే మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వచ్చిందాక మా మిస్సెస్ అప్పుడప్పుడు అంటది, ఏమో మేము నేను పోయినంతే నువ్వు అసలు ఫోన్ ఎత్తి మీటింగ్లకు పోతే అంటది. అది చూసి ఎంఎస్ఆర్ గారు చూసి తెలుసు. నేను ఫ్లైట్ ఎక్కిస్తే అసలు మోగదు. ఎప్పుడో సాయంత్రం కాల్స్ అన్ని అతను అటెండ్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో పిన్ టు పిన్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో చప్పట్లు కొట్టిస్తున్నాడు, ఎవరిని లేపుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, రిసీవింగ్ ఎలా ఉంది, ఎందుకు ఈయనకి ఎంతమంది జనం వస్తున్నారు, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఫోన్ నన్ను డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ లో పెట్టబట్టే, నా ధ్యాస మొత్తం దాని మీద పెట్టబట్టి ఈ రోజు ఆ మహానుభావుడు చేసి నేను కాపీ చేయగలుగుతున్నా. నువ్వు మీటింగ్ కు వస్తుంటివి, మీటింగ్ వచ్చి ఇంటా ఉన్నప్పుడు కతక్కని ఫోన్ వస్తుందే, నీ దృష్టి అటు పోతుండే, నీ మైండ్ ఎక్కడ ఉంటుంది, ఆల్రెడీ ఫోన్ కాల్ మీద ఉంటది, మేము చెప్పేది లోపల పోదు. ఎన్ని రోజులున్నా నీ చెక్కు పెరగదు అంతే. నేను ఛాలెంజ్ చేస్తా, నువ్వు సిస్టంలో నుంచి వెళ్ళిపోవటమే కానీ నీ ఫోకస్ దాని మీద పెట్టిందాకా, నీ ధ్యాస దాని మీద పెట్టిందాకా, నీ మనస్సుని దాని మీద కేంద్రీకరించిందాకా రిజల్ట్ రావు, 100% రావు. దయచేసి ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, చాలా రోజుల నుంచి ఇంట్లో వాళ్ళకి భరోసా ఇచ్చి మీ మీద నమ్మకంతో ఆడపిల్లలని చెప్పి కంఫర్ట్ జోన్ లో ఉన్న అరే వద్దు అని వాళ్ళు అంటా ఉన్నారు, కానీ నేను సాధిస్తానని చెప్పి బయటకు వస్తున్నావు, ఇంటికి బయటకు వచ్చావు. ఈ రోజుకి 6 నెలలు సంవత్సరం రోజులు చెక్కు లేకుండా ఏ ముఖం పెట్టుకొని చూపిస్తావు ఇంట్లో వాళ్ళకి? ఆ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి పోయి అది మీ వల్ల తప్పు ఉందని తెలియకుండా మళ్ళీ ఏం చెప్తారు తెలుసా, అప్లైనర్ సాయం చేయట్లేదు, అప్లైనర్ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. బిజినెస్ ఎవరిది? నీది నాది. నన్ను చేర్చింది మా అక్కకి అప్పుడు ఏం పూర్తిగా తెలవదు. నేను అనుకున్నా ఓకే అయిపోయింది, ఎవరు చేర్చడానికి ముఖ్యం కాదు, ఇక్కడ నేనేం చేయాలి, నేనేం నేర్చుకోవాలి. 6 నెలలు సార్, మీరు నమ్ముతారా నమ్మరో, చిన్న పిల్లలు ఇంట్లో, చిన్న పిల్లలు, ముసలాయన మా నాన్న, ఈ అమ్మాయి షాప్ 10 లక్షలు పెట్టుకుని షాప్ పెట్టించా. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని నంద్యాల 3 రోజులు ఉన్నావు, 3 రోజులు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మొత్తం వదిలేసి మా మిస్సెస్ ఒకటే చెప్పా, కొన్ని రోజులు నేను ధ్యాస పెట్టకపోతే మన లైఫ్ మారదు. ఈ రోజు ఊరకనే 1,00,000 వస్తున్నాయి సార్, మేమందరం చేస్తే అవుతాం, మీరందరూ చేస్తే 1,00,000 రావటం కాదు సార్. నాకు ఆ త్యాగం చేసి ఆ రోజు త్యాగాలు చేసి ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యం నిలబడింది. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, దయచేసి చెబుతున్నాను సార్, చాలా మాటలు ఇచ్చి బయటకు వచ్చారు ఇంట్లో నుంచి, ఆడవాళ్ళు మగవాళ్ళైనా కావచ్చు. మనం డిసిప్లిన్ చూపించకపోతే, నీ ధ్యాస దాని మీద పెట్టకపోతే, నువ్వు ఇవన్నీ కూడా నువ్వు మార్చుకోకపోతే చెక్స్ రావు, దాని ప్రభావం పైకి ఉంటుంది. వెస్టేజ్ లో ఆగిపోవడానికి గల కారణం ఒకటే సార్, వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్లు బాగా కాదు, వెస్టేజ్ సిస్టమ్ బాగలేక 9 దేశాల్లో ఉన్నాయి. మీకు గర్వంగా చెబుతున్నా, నిన్న డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ నిన్న 1వ తారీఖు నుంచి సెలవు పెట్టి లాంగ్ లీవ్ పెట్టాడు, 6 నెలలు పెట్టి ఫుల్ టైం చేస్తున్నాడు డిప్యూటీ ఎంఆర్ఓ. కంపెనీ బాగలేకపోవడం సార్, నువ్వు చెప్పడమే అది. నువ్వు మార్చుకోలేక, నువ్వు సిస్టానికి తగ్గట్టుగా తయారు కాలేక, నువ్వు నేర్చుకోలేక, నిన్ను అప్డేట్ చేసుకోలేక, అప్లైనర్ మీద పడి సిస్టమ్ బాగలేదని చెప్పి బయటికి పోయి నిందలేస్తున్నావు. నో సిస్టమ్ ఎప్పుడు వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్, డైరెక్ట్ సెల్లింగ్. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి లీడర్స్, దయచేసి చెబుతున్నారు. ఇందులో నువ్వు ఎందుకు నీకు నిద్ర లేచిన కానించి నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్ లీడర్స్ లో. మాట్లాడి మీ ధ్యాస అంతా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి వింటున్నారో నీ ధ్యాస అట్టుకోవాలి. టీం మీద ఎక్కడ పెడుతున్నావు? నేను చెప్పినప్పుడు నా ముందు నటిస్తున్నారు, మీరు చేసి మీరు సొంతంగా చేసేస్తున్నారు. దయచేసి చెబుతున్నా, మీ ధ్యాస దీని మీద లేకపోతే నేను పెట్టలేకపోతున్నాను సార్ అని అంటే సక్సెస్ రాదు మిత్రులారా, 100% రాదు. ఎందుకంటే ఇది నేను ఇచ్చేది కాదు. నిజంగా ఒకడు ఇంకొకరిని సక్సెస్ చేసే పని అయితే పండిత పుత్ర పరమ సొంత అంటారు. కలెక్టర్ కొడుకు కలెక్టరే కావాలి, ఎందుకు బేకార్ అవుతున్నాడు? అతను చేసుకోవచ్చు కదా కొడుకుని, అట్లా కుదరుతారు. అప్లైనర్ ఏం చేయలేడు. నీ ధ్యాస దీని మీద ఉంటే అప్లైనర్ చేయబట్టుకుంటాడు, ట్రాక్ మీద పెడతాడు. నేను చెప్పేది ఒకటైతే నువ్వు చేసేది ఒకటే, నా కాడికి వచ్చి నటించి నా మీద ఎదురు తిరిగితే ఏం ఉపయోగం ఉండదు. ఎన్ని రోజులున్నా నీ ధ్యాస దీని మీద పెట్టండి, నువ్వు చేయాల్సి చెయ్యండి, సక్సెస్ రాదు. చెక్కు రాదు.
థ్యాంక్ యూ లీడర్స్. సో ఈ 5 విషయాలు కూడా మీరు పాటిస్తారు, మార్చుకుంటారు అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ జాలి సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. కొంతమంది ఫీడ్బ్యాక్ సార్ విన్నామా? అవును సార్. థ్యాంక్ యూ జాలి గారు. చెప్పండి సార్. మీరు చెప్పలేదని మధ్యలో నేను దూరానులే సార్. థ్యాంక్ యూ. సో విజయానికి 5 స్తోత్రాలు. ఆనంద్ సార్ చాలా టైప్ చేసి పెట్టారు సార్ మీరు చెప్పినవి. ప్రణాళిక ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీలో సేవాభావం ఉండాలి, వృత్తి పట్ల అంకిత భావం, ఇవి సార్ 5 స్తోత్రాలు. సో కొంతమంది ఫీడ్బ్యాక్ ఈ రోజు సెషన్ మీద. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. జాలయ్య గారితో మాట్లాడదాం. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. అబ్బో 19 మంది, 20 మంది. థ్యాంక్ యూ రామయోగి సార్. ఒకసారి వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి లీడర్స్. ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామయోగి, నేను పెళ్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. శంకర్ సార్ తెలుసు సార్. వింటుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మాటలు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఈ సెషన్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే పెద్దల మాట సద్దన్న మూట సార్. మీ వారి అనుభవాలు, మీరు పడ్డ కష్టము, చెప్పులు లేకుండా ఒక ఊరు వచ్చి ఇంత స్థాయికి వెళ్ళి సంపాదించిందంతా ఆస్తిని మొత్తం పిల్లలకి ఇచ్చేసి జీరోతో ఇక్కడ మొదలు పెట్టారనేది చాలా గ్రేట్ సార్. ఆ ఒక్క పాయింట్ చాలు సార్. మేము ఏం డిసిషన్ తీసుకోవాలో, ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఎలా కష్టపడాలో ఓవరాల్ గా ఒక పాయింట్ చాలు సార్ మీరు చెప్పిన సెషన్ సార్. అలాగే మీరు చెప్పిన విజయానికి కూడా ఎక్సలెంట్ సార్. వృత్తి పట్ల అంకిత భావం ఒకటి, డిసిప్లైన్ కూడా మిలిటరీ లక్షణాలతో ఉండాలని చెప్పారు సార్. అది కరెక్ట్ సార్. వృత్తి పట్ల ఒక ప్రణాళికగా ఉండాలనేది, నిజాయితీగా ఉండాలనేది, సేవాభావం అనేది 5 పాయింట్లు మాత్రం ప్రతి మనిషిలో అలవర్చుకోవాల్సినవి, పాటించవలసినవి 5 కంపల్సరీగా ప్రతి వ్యక్తికి ఉండాలి సార్. ముఖ్యంగా మన వెస్టేజ్ లో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. మీరు కూడా అవన్నీ అలవర్చుకోవాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. అనుష మేడం, స్వీట్ అండ్ షార్ట్ గా. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. స్వీట్ అండ్ షార్ట్ గా. ఎస్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ జాలీ సార్. నా పేరు అనుష, పోకు నుంచి మాట్లాడుతున్నాను. ఆనంద్ సార్ టీమ్ సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు 5 పాయింట్లు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. నేను నిజంగా నేను చాలా డిసిప్లైన్ గా ఉండాలనుకుంటున్నాను సార్. నా మార్తీరన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను సార్. నేను కూడా ఇప్పుడు దాకా చేసింది వేరు, ఇప్పుడు నుంచి చేసేది ఒక ఎత్తు అనుకుంటున్నాను సార్. నేను చాలా మార్చుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంలో మాకు మంచి వాల్యుబుల్ అయిన పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. శాంసన్ సార్. చైతన్య మేడం అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా సార్ జాలి గారు ఉన్నారా? ఉన్నాను. మేడం గారు మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడు. వినపడుతుంది మాట్లాడు. మ్యూట్ లో అయిపోయారు, మ్యూట్ లో పెట్టుకున్నారు. వినపట్ల, మీరు మాట్లాడేది వినపట్ల. ఓకే. సో జానకిరావు గారు. హలో, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం జానకిరావు గారు. చెప్పండి మేడం, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నా పేరు చైతన్య సార్. జాలి సార్, సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన డిసిప్లిన్ నాకు బాగా నచ్చింది సార్. డిసిప్లిన్ గా ఉంటే ఏదేం చేయగలుగుతాం. అదొకను మొన్న మోపే వారం తీసేయాలనుకుంటున్నాను సార్. అది ఉంటే మనం ఏం చేయలేము అనే దాని గురించి బాగా చెప్పారు సార్. అదొకటాను ఎల్ఐసి పాలసీలో కూడా మీరు వేరే వ్యక్తికి సహాయం చేశారు చూడండి సార్. అది బాగా నచ్చింది సార్ నాకు. ఎల్ఐసి పాలసీ అంటే నువ్వు కట్టించింది కాదు, అది వేరే వాళ్ళు కట్టించింది. నిన్ను అడిగారు సార్, నాకు ఇది ఇట్లాగా మా ఓడు చనిపోయాడు,
నాకు దీంట్లో ఎల్ఐసి కట్టించినా కూడా మాకేం సహాయం లేదు సార్ అని నిన్ను అడిగితే మాట సాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఒక దారి చూపించారు సార్. నాకు అది బాగా నచ్చింది. ఎల్ఐసి పాలసీలో కూడా నిజాయితీగా ఉంటున్నారంటే వెస్టేజీలో ఇంకా సూపర్ గా చేయగలుగుతారని నమ్మకం ఉంది. మీరు బాగా ముందుకెళ్ళాలి సార్. జాలి సార్, మీరు బాగా చేస్తున్నారు వర్క్. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జానకిరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జాలి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరే ఒక రోల్ మోడల్ సార్. 74 ఏళ్ల వయసులో జీరో నుంచి స్టార్ట్ చేయటం అనేది కానీ ఎవరిని చూసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. మిమ్మల్ని చూస్తూ మేము నేర్చుకోవచ్చు, మీ వెనకీత నడవచ్చు సార్. దాంతోపాటు మీరు చెప్పిన 5 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఎదగటానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ థ్యాంక్ యూ. రమా గారు, డి రమా మేడం, అన్మ్యూట్ చేసుకోండమ్మా. డి రమా మేడం. చల్లా మల్లికార్జున్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా చెప్పండి అమ్మా. హీరబాబు గారు టీం సార్ నాది. మాట్లాడి సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు చెప్పిన అన్ని పాయింట్లు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ అమ్మా. 74 సంవత్సరాల ఏజ్ లాగా మీరు అస్సలు లేదు సార్. మీ వాయిస్ అయితే ఒక 25, 30 ఆ ఏజ్ లో ఉంది సార్ మీ వాయిస్ అయితే. మాది చిన్న ఏజ్ అయినా మీ వాయిస్, మీరు చెప్పేటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా చాలా బాగున్నాయి సార్. క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఇవన్నీ మనం పాటిస్తేనే మనల్ని చూసి ఎదుటోళ్ళు పాటిస్తారు అని చెప్తున్నారు సార్. అవన్నీ చాలా బాగా నచ్చేసారు మీరు చెప్పినవి అన్ని. ఎల్ఐసిలో పక్క వాళ్ళు కట్టించిన పాలసీ నాకెందుకు, నాకేం సంబంధం లేదు అనేది లేకుండా ముందుగా మీరు ఏదన్నా అక్కడ ప్రాబ్లం ఉంది అంటే నేనున్నాను, ఎల్ఐసిలో నేనున్నాను కదా, ఇది కూడా మనదే కదా, పక్క వాళ్ళతో పని ఏంటి అని చెప్పి మీరు ప్రతి దాంట్లో ముందుకు వెళ్ళి చేశారు చూడండి సార్. దానికైతే నాకు చాలా బాగా మీరు చెప్పింది చాలా బాగా నచ్చింది సార్ నాకు. సూపర్. మానవత్వం అది, మానవత్వం అది. అవును సార్, చాలా బాగా నచ్చింది. ఏంటంటే మనకి మనమే హెల్ప్ చేసుకొని మనమే ఉండేది. కొంతమంది అదే చూసుకుంటారు, కానీ మీరు అలా లేరు. ఒక ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా ఒక అట్టి పండ్లు తెచ్చి ఇమ్మన్నా, ఏది తీసుకొచ్చి ఇమ్మన్నా, మీరు ఒక పెద్ద మనిషి అయ్యుండి కూడా నేను పెద్ద మనిషిని కదా, వాళ్ళు చెప్తే నేను చేసేదేంటి, ఇదేది లేకుండా కానీ మీరు ప్రతిదీ అలా చేస్తున్నారు చూడండి సార్. అసలు మీరు దగ్గర ఉంటే మీకు కాళ్ళు నమస్కారం చేసుకోవచ్చు సార్. నేను నేను చెప్పిన ఆచరించమ్మా, ఏమొద్దమ్మా, నేను చెప్పిన ఆచరించు, నువ్వు నాలాగా తయారవుతావు. అదే సార్, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. మిగతా వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి, కానీ నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. మీరు మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ సెషన్ ఇస్తారు జాలీ గారు. ఇంకొక సెషన్ ఉంటది రేపు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాక. జాలీ గారు మీ గోల్ చెప్పలేదు నాకు, ఒకసారి గోల్ చెప్పాలి మీరు వెస్టేజ్ లో. గోల్ అంటే మీకు తెలియదు ఏముంది, కానీ ముందు నా మనవరాల్ని 1 lakh చూసిన తర్వాత గోల్ పెట్టుకుందాము అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పాలా? ఏముంది, 18 పాయింట్లు అయితే సిల్వర్ అయిపోతారు డైరెక్ట్ గా ఒకేసారి. సిల్వర్ ఓకే. రేపు నెక్స్ట్ ఇయర్ ఒక సంవత్సరానికి ఎక్కడ ఉండాలి నువ్వు? నెక్స్ట్ 5 years లో ఎక్కడ ఉండాలి మీ గోల్ వెస్టేజ్ లో? అది మాత్రం అంటే మీ వీటిలో అన్ని ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. గోల్డ్ ఏదో అంటారు చూసారా? గోల్డ్ డైరెక్టర్. ఎస్, గోల్డ్ డైరెక్టర్. అసలు మీ స్థాయి చిన్నది సార్. సరే మళ్ళీ మీ చేతి చెప్పిస్తాను. ఒక్క నిమిషం. అలాగే ఒక్క నిమిషం. నెక్స్ట్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సార్. సార్ జాలీ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ కూడా నాలాగే ఉంది సార్. నేను ఎప్పుడు 4 గంటలకే లేస్తా సార్. నా ఆరోగ్య రహస్యం కూడా అదే. పోతే నాకు మళ్ళీ గుర్తు చేశారు.
సార్ నెక్స్ట్ వచ్చేసి మన డ్రెస్ కోడ్ అనేది మాత్రం మన వెస్టేజీలో 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మధ్య నేను చెప్తా ఉన్నారు సురేష్ సార్ కూడా మనం కొంచెం గమనించలేదు. మొన్న డిఎల్సిపిలో ఆనంద్ సార్ అన్నాడు, సున్నితంగా చెప్పాడు. నేను ఆ రోజు నుంచి హోమ్ మీటింగ్ కూడా డ్రెస్ కోడ్ స్టార్ట్ చేసిన టైం అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కాన్ఫిడెన్స్ లో వచ్చింది సార్. బజార్ను పోతుంటే అందరు నేనేదో సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. దాని గురించి చెప్పాలంటే మీరు ఒక అర్ధగంట టైం అయినా నాకు కోరుతున్నాను. ప్రతి ఒక్కరు అట్లా ఒక 3 ఐడియాలు వచ్చినాయి డ్రెస్ కోడ్ వల్ల. మనం డిసిప్లిన్ అది కూడా మనం చాలా ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి కంఫర్ట్ జోన్ లో నుంచి కొంచెం ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అవన్నీ తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. కంఫర్ట్ జోన్ లోకి వస్తారు సార్. మీరు రేపు బూట్ క్యాంప్ మీ మిసెస్ చేస్తారు, ఆయన అన్ని పోతాయి. ఆ అమ్మాయి హైదరాబాద్ పోయి కూర్చుంది సార్ మనోడి కాడికి. థ్యాంక్ యూ సార్. 12 మంది పూజారులు వస్తున్నారు, కోటప్పకొండ అని చెప్పండి. పెద్ద పూజారులు మనకున్న గ్రహాలన్నీ పోతాయి అంట. తిరుపతిలో ఉన్న బ్రాహ్మడు చెప్పాడని చెప్పి కోటప్పకొండ పట్టకరండి. కోటప్పకొండ పట్టుకొచ్చి హాల్లో వేస్తే మొత్తం నీకు జైల్లోనే రిలీజ్ అవుతుంది. నేను చేసింది కూడా అదే కాబట్టి చెబుతున్నా. థ్యాంక్ యూ. రామకృష్ణ సార్. ఎస్ రామకృష్ణ సార్, కె రామకృష్ణ గారు, హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి మొదలుకోవాలని కూడా అన్ని బాగా చెప్పారు. బట్ ఇంకోటి ఏంటంటే మీరు రోజు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. దాంట్లో నాకు ఎంతో ఆనందం ఉండిద్ది. అంటే మీరు వాస్తవాలు మాట్లాడతారన్ని. కనుక ఇవాళ జరిగిన లెసన్ మాత్రం కంపల్సరీగా నాకు దీన్ని మన రికార్డింగ్ చేసేగా మీరు మళ్ళీ మాకు యూట్యూబ్ లో దీంట్లో పెడితే, గ్రూప్ లో పెడితే, నేను ఖాళీగా ఉన్న సమయాల్లో మన సైదుల్ సార్ మీటింగ్ వింటుంటాను సార్ మా సెల్లో. అట్లాగే మీరు కూడా విని నేను మీరు చెప్పిన కొన్ని పదాలు మార్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో శివ సార్, తలపాలి శివ సార్, ఇంకొక పోరాట యోధుడు, గవర్నమెంట్ స్కూల్ టీచర్, 1,10,000 1,20,000 సారీ 1,20,000 శాలరీ, 50 సంవత్సరాల వయసు, ఒక కుర్రలాగా మన టీమ్ లోనే ఆదర్శం సార్. అన్మ్యూట్ అవ్వండి. తలపాలి శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. ఒక్క మాట సార్, మీకు మీ జిల్లాలోనే ఆదర్శమైన గురువుగా మీకు అవార్డు వచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గురువు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి కూడా అందరికి థ్యాంక్ యూ సార్. రాత్రి 12 అయింది సార్. పడుకునేసరికి అందరూ కూడా ఇన్వైట్ చేయటం, వాళ్ళకి నేను చెప్పటం, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటం, కరెక్ట్ పర్సన్ కి చాలా హ్యాపీగా. సార్ జాలే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. కరెక్ట్ పర్సన్ కి రావటం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది సార్. సార్ మీ 74 సంవత్సరాలు మా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా సార్. మీ 74 సంవత్సరాల వయసులో కూడా మా అందరికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండే మాకు ఈ రోజు మాకు ఒక 5 సూత్రాలు చెప్పారు సార్. నెంబర్ 1 ఆ 5 సూత్రాలు అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు చెప్పిన 5 సూత్రాలు ఖచ్చితంగా నేను 60% నేను పాటిస్తూ ఉంటా సార్. నేను మీరు ఏ విధంగా అయితే చేస్తారు సార్. జాలే సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే నేను చేస్తూ ఉంటాను సార్. మీరు ఈ 74 సంవత్సరాల్లో ఉండి కూడా మీరు చేసినటువంటి ఆ ఎల్ఐసి సేవ కానివ్వండి, మీరు ఎలా ఇప్పుడు టీ కొట్టు అన్నారు, అసలు అది షాకింగ్ సార్ నాకు. నేను మామూలుగా జాలయ్య సార్ అంటే ఒక రేంజ్ అనుకునేవాడు సార్. మీరు టీ కొట్టు అవన్నీ వదిలేసి టీ కొట్టు కాడి నుంచి ఇలా 0 నుంచి ఈ మన కోటీశ్వరుడు స్థాయిలోకి వచ్చారంటే అసలు మీకు గ్రేట్ సార్, సూపర్ సార్. మీరు ఈ వయసులో ఉండి కూడా ఈ 5 సూత్రాలు పాటిస్తున్నారంటే ఖచ్చితంగా నేను కూడా మీ నుంచి నేను నేర్చుకుంటాను సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ లేడీస్. ఇంకొకసారి చెప్తున్నాను సార్కి, నిన్న గురువుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోనే మొదటి స్థానంలో అంటే ఉత్తమ గురువు అవార్డు తీసుకున్నారు. గవర్నమెంట్ టీచర్ శివ సారు ఉత్తమ గురువు అవార్డు జిల్లా మొత్తం మీద టాప్ ర్యాంక్ లో తీసుకున్నాడు. సో జీతం 1,20,000 సార్కి, గవర్నమెంట్ జీతం, 52 సంవత్సరాల వయసు, ఫుల్ టైమ్ గా గవర్నమెంట్ జాబు, పార్ట్ టైం గా వెస్టేజీ. సో ఇంకొక అద్భుతమైన వ్యక్తి మన టీంలోనే
థ్యాంక్ యూ శివ సార్, థ్యాంక్ యూ. ఇట్లాంటి అవార్డులు మీరు మీ వృత్తిలో తీసుకోవాలి, ప్లస్ వెస్టేజ్ లో తీసుకుంటూ చాలా మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ దుర్గా మేడం. దుర్గా మేడం, ఎస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. జాలే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు చెప్పిన 5 పాయింట్లు చాలా బాగున్నాయి సార్. మీరు చెప్పిన పాయింట్లలో అన్ని చాలా బాగున్నాయి సార్. అలానే డిసిప్లిన్ గా ఉండేది అనేది చాలా నచ్చింది సార్ నాకు. అట్లానే పక్కన కట్టిన ఎల్ఐసి వాళ్ళకి వాళ్ళు లేకపోయినా డబ్బులు ఇప్పియటం చాలా బాగుంది సార్ నాకు. అలానే మీ నుంచి చాలా నేర్చుకోవాలని ఇంకొకసారి జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను లీడర్స్. ఇందాక ఇది గుర్తొచ్చింది సేవ అంటే, మీరు వెస్టేజ్ లో ట్రై చేసి చూడండి. మీ అంతటి మీరేం చేస్తున్నావు అమ్మాయి, నాకు ఇది తెచ్చి, నువ్వేదో చేస్తున్నావు కదా నాకు ఒకటి తెచ్చి అనకపోతే నన్ను అడగండి. అసలు మీరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయబాకండి ఎవరి నుంచి ఏమి. వాళ్ళ అవసరం ఏందో గుర్తించి జస్ట్ ఇడ్లీ చాలు సార్. బజార్కి వెళ్తా ముసలమ్మ పోలేకుండా ఉంది, ఒక ప్యాకెట్ ఇడ్లీ తెచ్చింది 4 రోజులు, 5వ రోజు నీకు ఐడి పడి ఈ సబ్బు పేస్ట్ వాళ్ళ ఇంట్లో పోతే నన్ను అడుగు. మన మైండ్ ఏంటంటే పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి, నాకేం వచ్చిందని ముందు చూసుకుంటాం. నో సార్, ముందు మనం ఇస్తే వచ్చుద్ది. గుర్తుపెట్టుకోండి, వచ్చాక ఇస్తా కాదు, దరిద్రం అదే. ఇస్తే వచ్చుద్ది. యూనివర్స్ సూత్రం ఏంటో తెలుసా, నువ్వు ఇస్తే రిటర్న్ వచ్చుద్ది. మనం ఏం చేస్తాం సార్, నాకు వస్తే ఇస్తానయ్యా, నాకేం ఆడనయ్యా, ఉన్నది కొత్త వస్తాయి. థ్యాంక్ యూ. సో సుజాత మల్లి మేడం పేరు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. ₹150 ఖర్చు పెట్టి 5 బాక్సులు తీసుకోండి చాలయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. జాలీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన 5 సెషన్స్ బాగున్నాయి సార్. అదే పెద్ద తలకాయ అంటే అదే అని నాకు అనిపించింది. చాలా చక్కగా చెప్పారు సార్. మీ గురించి మిమ్మల్ని చూసి మేము కూడా అనుభవం చేసుకోవాలని ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మహారాజ్ సార్, కొప్పాడి మహారాజ్. ఎస్ మహారాజ్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, చెప్పండి. వీడియో అని మార్నింగ్ చెప్పండి. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ జలయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు దత్తకుమారి సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ అన్ని బాగున్నాయి, అన్ని వండర్ఫుల్ పాయింట్స్. అందులో రెగ్యులర్ గా నేను మీరు చెప్పిన దగ్గర నుంచి అంతకు ముందు కూడా లేస్తున్నాను, కానీ బెడ్కి మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నాను. మీరు చెప్పిన తర్వాత 4:30కి లేస్తున్నాను సార్. ఈ రోజు ఇంకా 2:30కే లేసి కూర్చున్నాను సార్. నిద్రే రావట్లేదు. మీటింగ్ ఉంది కదా ఈ రోజు, ఎలా అందరికి చేసేసి వెళ్ళాలి అన్న ఆలోచనతో అలా ఉన్నాను. అయినా నిద్రపోతున్నా రావట్లేదు. సరే మెడిటేషన్ చేసుకుని అలా. వండర్ఫుల్ మీ సెషన్ సార్. ప్రతిదీ నేను ధర్మంగా, సేవగా, నిజాయితీగా మన పని పట్ల అభిమానంతో చేసుకోవాలి. చాలా నచ్చాయి సార్. నేను డిసిప్లైన్ గా ఉండడానికి నేను రెడీ అయిపోతున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, జాలే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆ పాయింట్లు అన్ని చాలా బాగున్నాయి, బట్ దాంట్లో ప్రణాళిక అనేది కొంచెం నా దగ్గర లేదు. నేను దాన్ని మార్చుకుంటాను సార్. హలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జాలే సార్, సురేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శోభారాణి మేడం. అమ్మా మాట్లాడండి అక్క. అన్మ్యూట్ చేసుకో మాట్లాడు. ఒక్క నిమిషం సార్, నేను కూడా అడ్మిట్ ఇస్తాను. ఓకే, ఇచ్చాను అమ్మకి ఇచ్చాను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. జాలీ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ మీరు చెప్పిన 5 సూత్రాలు
మన కలియుగంలో మనిషి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో అవి ఉంటే మనిషి ఏ జీవైనా ఎలా ఉండగలరో ఈ ఎస్టేజ్ ప్లాట్ఫామ్ లో కూడా ఈ 5 సూత్రాలు అంత గొప్పవి సార్. గెలవటానికి కంపల్సరీ అవసరము. అవి పాటిస్తేనే గెలవగలం. ఇంత గొప్ప విలువైన మాటలు చెప్పారు సార్ మీరు. మీరు చిక్కటమే మాకు గొప్ప అదృష్ట భావం సార్ మీరు. వాస్తవంగా మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి వస్తారని నేను అనుకోలేదు, కానీ మీరు అదృష్టంగా భావిస్తున్నాం సార్ మేము. ఫస్ట్ నుంచి కూడా నాకు మీకు తెలుసు, ఆ 20 సంవత్సరాల నుంచి మీ మాటలు ఎప్పుడు వినాలి 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 అనుకొని ఇంట్రెస్ట్ గా ఉండేదాన్ని. కానీ అప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడే వినేవాళ్ళం. ఇప్పుడు కానీ ప్రతిరోజు వినడానికి మాకు అదృష్టంగా కలిగింది. థ్యాంక్ యూ సార్, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ తల్లి, నువ్వే కదా కారణం. నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి తల్లి. థ్యాంక్ యూ. అదృష్టం సార్ మాకు. థ్యాంక్ యూ. సో రంగారావు సార్, కొంచెం స్వీట్ అండ్ షార్ట్ గా లెటర్స్, టైం అయింది ఎక్కువ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. అండ్ ముందుగా టీచర్ గా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకున్న సార్ కూడా మాట్లాడండి సార్. అదే ఆ సార్ కి కంగ్రాచులేషన్స్ అండ్ జాలీ సార్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. సార్ మీరు 74 సంవత్సరాల వయసులో 5:30కి లేసి జూమ్ సెషన్ ఇచ్చి ఇంత కష్టపడుతున్నందుకు కృతజ్ఞతగా గౌరవంతో థ్యాంక్స్ చెప్దామనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం చేశాను. మీరు వయసు పరంగా డైమండ్ జూబ్లీకి వెళ్ళొచ్చేమో కానీ వయసు పరంగా ఎప్పుడు మీరు సిల్వర్ జూబ్లీ ఉండండి. బట్ డెఫినెట్ గా మీ 75 ఇయర్స్ వచ్చేలోపు డైమండ్ కేటగిరీ డైమండ్ అవార్డు తీసుకునేలాగా, ఐ మీన్ డైమండ్ లెవెల్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 75 ఇయర్స్ కి డెఫినెట్ గా మీరు డైమండ్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్కువ సమయం లేదు, 1 or 2 తీసుకొని మళ్ళీ మనకు కావాలి మీటింగ్ ఉంది కాబట్టి త్వరగా క్లోజ్ చేసుకుందాం. అనిత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. జాలే సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఇవాళ చెప్పిన 5 సూత్రాలు చాలా బాగా నచ్చినాయి సార్. ఇవి నేను నేర్చుకుంటూ మా లైఫ్ లైన్ కూడా నేర్పి బాగా చేస్తాను సార్. పాటించండి మేడం గారు. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే మంచి స్పీచ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. ప్రతిమా మేడం. ప్రతిమా మేడం ప్లీజ్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్. జాలయ్ సార్ ఉన్నారా? మాట్లాడండి మేడం, పర్లేదు సార్. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. జాలయ్ సార్ లాంటి గ్రేట్ లీడర్ ని మన టీమ్ లో ఉన్న లీడర్స్ అందరికి పరిచయం చేసినందుకు. సార్ చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు సార్. 5 సూత్రాలు అనేవి అంత ఈజీ కాదు సార్. సార్ పాటిస్తూ తన అనుభవం నుంచి చెప్పినటువంటి సూత్రాలు సార్ అవి. సార్కి చాలా థ్యాంక్స్ సార్. సార్ని మరలా మన టీం వాళ్ళ కోసం ఇంకోసారి జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. సార్ త్వరగా డైమండ్ డైరెక్టర్ గా అచీవ్ అవ్వాలి సార్, సార్ ఏజ్ ని బట్టి. అవునవునమ్మా, హిస్టరీ చాలా ఉంది, అవన్నీ పూర్తిగా వదల్లా. రేపు బ్రాంచ్ అయినప్పుడు ఇవ్వండి సార్, కంపల్సరీ మన టీమ్ లో ఉన్న లీడర్స్ అందరికి అవసరం సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్, కొంచెం కోటి ఆనంద్ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, చాలా మంది రేజ్ చేస్తున్నారు, మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళాలి. సో కోటి ఆనంద్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి కోటి ఆనంద్ సార్ కి. ఎస్ కోటి ఆనంద్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్. జాలయ్ సార్ ఉన్నారా లేరు? ఉన్నాను. నేను లేకుండా ఎలా ఉంటాను? డిసిప్లిన్ అంటే అదే కదా గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ఈ రోజు యొక్క సెషన్ లో చాలా మందికి తుప్పు వదిలిపోయింది అనుకుంటున్నాను, చాలా వాటికి.
శిలవ నువ్వే శిల్పానివి నువ్వే అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది గురుజీ. ఈ 5 సూత్రాలతో పాటు శిలవ నువ్వే శిల్పివి నువ్వే. నువ్వు శిలలా నిలబడితే శిలలాగే ఉంటావు. ఆ శిలని శిల్పిగా మార్చే యొక్క భావం అనేది, ఆలోచన అనేది మీలోనే ఉంది అని చాలా అంటే చాలా ఒక అరటిపండు వలిసినట్టు చాలా పద్ధతిగా వివరంగా వివరించారు గురూజీ. ఈ జూమ్ సెషన్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది. నాలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు తెలుపుతున్నాను గురూజీ. ఇలాంటి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. సురేష్ సార్ మనకు అందరికి లీడర్గా, ఆయన దగ్గర చిన్న పిల్లలాగా చేయబట్టుకొని పోతున్నా. మేము కూడా అలాగే పట్టుకోవాలని మనస్ఫూర్తిగా దీవించండి గురూజీ. నా దీవెనలు ఎప్పుడు ఉంటే మీ దీవెనలు కూడా నాకు అవసరం సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ జాలయ్య గారు వన్స్ అగైన్. సో అడగంగానే మీ టైం చాలా వాల్యుబుల్. ఈ టైంకి ఫీల్డ్ లో ఉండేవాళ్ళు మీరు. మిమ్మల్ని ఆపాను నేను ఒక 10 నిమిషాలు. సో మీరు మళ్ళీ ఎట్లాంటి సెషన్స్ త్వరగా బ్రాంచ్ అవ్వాలి. మీరు మళ్ళీ టీమ్ మీ స్టోరీ మొత్తం ఈసారి రావాలి. ఎక్కువ చెప్పలేదు, మీ హిస్టరీ మొత్తం ఈసారి టెస్ట్ మనీ రూపంలో ఇవ్వాలి. మీ సేవలు కొండేపు టీం చాలా ఉండాలి సార్. మీ అనుభవాలు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జాలయ్య గారు. థ్యాంక్ యూ సార్. నేను మీరు ఇచ్చిన టయానికి చెప్పాలని కొన్ని మిస్ చేశాను సార్. పర్వాలేదు. ఈసారి మీ ఓన్ స్టైల్లో మీరు వెళ్ళిపోతుంది. సినిమా చూపిస్తా సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఈసారి సినిమా చూపిస్తా. థ్యాంక్ యూ. కమింగ్ టు ద మీటింగ్స్ ఈరోజు కావాలి చాలా రోజుల తర్వాత మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు. ఇంకో గొప్ప విషయం, కార్ ఓపెనింగ్ అశోక్ సార్ కాలేజీ ప్రిన్సిపల్ వృత్తిలో ఉండి దాన్ని వదిలేసి వెస్టేజ్లోకి వచ్చి కార్ ఫండ్కి అచీవ్ అయ్యి కారు కొనడం జరిగింది. ఈరోజు కావల్లో కార్ ఓపెనింగ్ ఉంది ఆ సార్ది. సో ఈరోజు వండర్ఫుల్ గా జరగబోతుంది సార్ కావలి సెమినార్. అందరూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా బయలుదేరి కావలికి రావాలి. రెండోది అద్దంకి మధ్యాహ్నం. సో ఆల్రెడీ చెప్పాను సార్ మీకు, డిప్యూటీ ఎంఆర్ఓ నిన్న 1వ తారీఖు నుంచి లాంగ్ లీవ్ పెట్టుకొని 6 నెలలు కంప్లీట్ గా వెస్టేజ్ లో జర్నీ చేయడానికి సిద్ధపడ్డాడు డిప్యూటీ ఎంఆర్ఓ. మళ్ళీ ఒక్కి చెప్తున్నా, ఎవరన్నా చాలా మంది మహానుభావులు ఇది ఉంటదా పాద్య, ఎన్ని రోజులు ఉంటది, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ తీసుకురండి సార్. తీసుకొని వచ్చి ఆ సెమినార్ వాళ్ళ యొక్క అనుభవాలు గనక మనం వినిపిస్తే జీవితంలో వాళ్ళు ఇంకెక్కడికి దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకని మధ్యాహ్నం అద్దంకి, ఇప్పుడు వచ్చి కావాలి 10 గంటలకి. రైట్ సార్. ఆనంద్ సార్ అద్దంకి ఫస్ట్ లేదా? ఇంకొకటి నిన్న ఎంఎస్ఆర్ గారు ఫోన్ చేశారు, లీడర్స్ ఒకసారి గమనించండి. ఆనంద్ సార్ ఉన్నారా మీరు? ఆనంద్ సార్ ఉన్నారా? ఓకే. పోస్టర్ నెక్స్ట్ వచ్చి కోటప్పకొండ బూట్ క్యాంప్ సార్ త్వరలో 21, 22 అనౌన్స్ చేశారు. సో చాలా మందికి చాలా టైం ఉంది. సో అద్భుతంగా జరగబోతుంది. ఇప్పటి నుంచే శని ఆదివారం వస్తుంది కాబట్టి ఆ బూట్ క్యాంప్ డేట్ వాళ్ళకి తీసుకెళ్లిపోయి ఆ డేట్ ని లాక్ చేయండి లీడర్స్. అదొకటి మైసూర్ ఎంఎస్ఆర్ గారు నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ మన హోటల్స్ కొంత అడ్వాన్స్ కట్టాల్సి ఉంది. ఎవరైతే లిస్ట్ ఇచ్చారో వాళ్ళ అమౌంట్ మినిమం ఒక 2000 అట్లా ఆ అడ్వాన్స్ మీ లీడర్స్ కి సెండ్ చేయండి. ఎందుకంటే మరి అక్కడ అడ్వాన్స్ కట్టాలని చెప్పి గురువు గారు ఫోన్ చేశారు. లీడర్స్ అది కలెక్ట్ చేసి కొంచెం అమౌంట్ నాకు పంపిస్తే నేను గురువు గారికి పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. మనం కావాలి అర్థంగా కలుసుకుందాం. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్.